Hello, friends. Very good morning. Welcome to Daily Hindu News Analysis of 9th and as well as 10th June, friends. Friends, before going to the daily news analysis, let's a small announcement here. Friends, మనకి ఏంటి అని అంటే యూపీఎస్సీ న్యూ బ్యాచెస్ అయితే కనుక స్టార్ట్ అయ్యాయి. జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచెస్ అయితే కనుక సో మనం ఏంటి అని అంటే కనుక ఇంటిగ్రేటెడ్ అప్రోచ్లో బోత్ ప్రిలిమ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్ మనం బోత్ అయితే కనుక ఇందులో కవర్ చేయడం అయితే జరుగుతుంది. ఈ పర్టికులర్ కోర్స్ ఫీ వచ్చేసి మనకి ఏంటి అని అంటే 45,000 రూపీస్ ఈస్ ఓన్లీ, ఫ్రెండ్స్. సో అయితే యాజ్ ఎ సమ్మర్ బ్లాక్ బస్టర్ ఆఫర్ కింద మనం ఏంటి అని అంటే కనుక 27,000 రూపీస్కి ఆఫర్ చేస్తున్నాం అనమాట. ఈ యొక్క కోర్స్ వచ్చేసి మనకి లైఫ్ టైమ్ వ్యాలిడిటీ, ఫ్రెండ్స్. నాట్ 3 months, నాట్ 6 months or 1 year. It's a lifetime validity for you. అయితే ఈ ఆఫర్ పీరియడ్ ఈజ్ వ్యాలిడ్ ఓన్లీ అప్ టిల్ 15th June. సో once that period is done, then the prices will get normal to again. ఓకేనా. సో మీకు ఇన్ కేస్ ఈ పర్టికులర్ ఇనిషియేటివ్ గురించి కానివ్వండి, ఈ కోర్స్ గురించి కానివ్వండి, మరి ఇంకేమైనా కోర్సెస్ గురించి కానివ్వండి తెలుసుకోవాలంటే యూ కెన్ కాంటాక్ట్ టు దిస్ పర్టికులర్ నెంబర్ అండ్ మీ డౌట్స్ అన్నిటినీ కూడా మీరు క్లియర్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. లెట్ us గో టు టుడేస్ న్యూస్ ఆర్టికల్స్. ఓకే, బిఫోర్ గోయింగ్ టు దట్ మనం ఏంటి అని అంటే ఎప్పుడు రోజు చెప్తున్నట్టుగానే మనం ఏంటి అని అంటే ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ హిందూ న్యూస్ పేపర్ని దాంట్లో ఉన్నటువంటి యూపీఎస్సీ పర్స్పెక్టివ్లో ఇంపార్టెంట్ అయినటువంటి ఆర్టికల్స్ని పిక్ చేసుకుని వాటి యొక్క బ్యాక్గ్రౌండ్, వాటికి సంబంధించినటువంటి కొంత రెలవెంట్ ఇన్ఫర్మేషన్ గురించి మనం అయితే డిస్కస్ చేయడం జరుగుతుంది. సో యాజ్ యూజువల్ లాగా మనం ఈవేళ కూడా మనం అయితే కనుక వీ కేమ్ అప్ విత్ ఫ్యూ ఆర్టికల్స్ ఫ్రమ్ ద ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ 9th and 10th అండ్ లెట్స్ స్టార్ట్ అవర్ డిస్కషన్. ఫ్రెండ్స్, ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక సో సిసిఐ డ్రాఫ్ట్ ద రెగ్యులేషన్స్ అటెంప్ట్ టు టైటన్ ద గ్రిప్ ఆన్ ద బిగ్ టెక్. ఓకేనా. ఇట్ ఈస్ బేసికల్లీ సంథింగ్ అసోసియేటెడ్ విత్ ద జిఎస్ పేపర్ 3. Okay, you can write Indian economy or you can important regulatory bodies of GS paper 2. ఓకేనా. ఇది మనకు వచ్చేసి ఏంటి అని అంటే కనుక రెగ్యులేటరీ బాడీస్ అనేటువంటి ఇదిలో మనకు వస్తుంది. సో మార్కెట్ని రెగ్యులేట్ చేసేటువంటి, కంపెనీస్ని రెగ్యులేట్ చేసేటువంటిది. సో యూ కెన్ రీడ్ ఇన్ బోత్ జిఎస్ పేపర్ 3 అండ్ యాజ్ వెల్ యాజ్ పేపర్ 2 రెండిట్లో కూడా మనకైతే కనుక రావడం అయితే జరుగుతుందన్నమాట. అయితే సిసిఐ డ్రాఫ్ట్ రెగ్యులేషన్స్ అటెంప్ట్ టు టైటన్ ద గ్రిప్ ఆన్ బిగ్ టెక్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ అండర్స్టాండ్ వాట్ ఈస్ సిసిఐ. సిసిఐ అంటే కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అని మన దేశంలో ఒక ఇంపార్టెంట్ బాడీ ఉందన్నమాట. ఇట్ ఈజ్ యాక్చువల్లీ ఏ రెగ్యులేటరీ బాడీ. అంటే ఏంటి అని అంటే కనుక మార్కెట్లో ఉన్నటువంటి కంపెనీస్ సో జనరల్గా ఏంటి అని అంటే కనుక యాంటీ కాంపిటీటివ్ యాక్టివిటీస్ చేయడం కానివ్వండి, లేకపోతే మార్కెట్లో వాళ్ళే డామినెంట్ పొజిషన్లో ఉన్నారనుకోండి, వాళ్ళ యొక్క పొజిషన్ని అబ్యూస్ చేయడం కానివ్వండి. ఓకేనా. పొజిషన్ అబ్యూస్, డామినెంట్ పొజిషన్లో ఉన్నటువంటి కంపెనీస్ ఏవేవైతే ఉంటాయో సో అవి అబ్యూస్ చేయడం, ఇలాంటి విషయాలన్నీ ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాయి. అండ్ దేన్ని దెబ్బతీస్తూ ఉంటాయి? ఫెయిర్ మార్కెట్ని, కాంపిటేటివ్ మార్కెట్ని దెబ్బతీస్తూ ఉంటాయి అన్నమాట. అలా అవ్వనివ్వకుండా చూసుకునేటువంటి ఒక రెగ్యులేటరీ బాడీయే మనకి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా. I hope it is clear up till there. Once you are clear with that, before going to this article, we should know some very few important points from the exam point of view, both from the prelims and as well as mains. Now tell me, what is CCI? Yes, CCI stands for Competition Commission of India. Competition Commission ఆఫ్ ఇండియా అనమాట. సిసిఐ అంటాం మనం, కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా. వెరీ ఇంపార్టెంట్ రెగ్యులేటరీ బాడీ, ఫ్రెండ్స్. వెరీ ఇంపార్టెంట్ రెగ్యులేటరీ బాడీ అనమాట. బికాస్ ఇట్ ఈస్ ఏ స్టాట్యుటరీ బాడీ ఆల్సో. దట్స్ వై జిఎస్ పేపర్ 2 ఇట్స్ సంథింగ్ రిలేటెడ్ టు ద కంపెనీస్ అండ్ ద ఫెయిర్ మార్కెట్ కాంపిటీషన్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. సో దట్స్ వై ఇట్ కెన్ బి ఇన్ జిఎస్ పేపర్ 3 ఆల్సో. ఓకేనా. సో వెరీ ఫస్ట్ పాయింట్ మనకి ఏం తెలియాలి అని అంటే ఈ యొక్క కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో ఇట్ ఈజ్ ఏ స్టాట్యుటరీ బాడీ. ఇక్కడ అడుగుతారనమాట క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఇట్ ఈస్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ అని అడుగుతారు. కాదండి, ఇట్ ఈస్ నాట్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ, ఇట్ ఈస్ యాక్చువల్లీ ఏ స్టాట్యుటరీ బాడీ. అంటే పార్లమెంట్ ఒక లా ద్వారా క్రియేట్ చేసినటువంటి బాడీ అనమాట. ఓకే, ఈ బాడీ రెస్పాన్సిబుల్ ఏంటి? దిస్ ఈజ్ ఎ స్టాట్యుటరీ బాడీ రెస్పాన్సిబుల్ టు ఎన్ఫోర్స్ అంటే ఇంప్లిమెంట్ something called as Competition Act 2002. Competition Act 2002.
సో మన కంట్రీలో ఈ యొక్క యాంటీ కాంపిటేటివ్ ప్రాక్టీసెస్ని వీటిలన్నిటినీ కూడా రెగ్యులేట్ చేయడానికి సో మనకి ఏంటి అని అంటే ఒక పర్టికులర్ పార్లమెంట్ ఒక లా చేసింది, దాని పేరే మనకి కాంపిటీషన్ యాక్ట్ 2002 అనమాట. ఓకేనా. మరి ఈ లాని ఎన్ఫోర్స్ చేయడానికి అంటే ఇంప్లిమెంట్ చేయడానికి ఏదైనా ఒక బాడీ ఉండాలి కదా, అందుకని కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా కన్స్టిట్యూట్ చేశారు. సో ఓకేనా. ఇట్ ఈస్ ఎ స్టాట్యుటరీ బాడీ రెస్పాన్సిబుల్ టు ఎన్ఫోర్స్ ద కాంపిటీషన్ యాక్ట్ 2002 అండ్ వాజ్ కన్స్టిట్యూటెడ్ ఇన్ 2009. మనకి ఈ బాడీ 2009లో కన్స్టిట్యూట్ చేశారు ఫ్రెండ్స్. మనకి యాక్ట్ వచ్చేసి 2002లోనే వచ్చింది, బట్ ఈ బాడీని మనకి ఏంటి అని అంటే కనుక ఈ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయడానికి 2009లో కన్స్టిట్యూట్ చేశారు. నౌ ద క్వశ్చన్ కమ్స్, మరి కాంపిటీషన్ యాక్ట్ 2002 రాకముందు సిచ్యువేషన్ ఎలా ఉండేది? దట్ ఈస్ వాట్ యూ షుడ్ నో అబౌట్. ఎర్లియర్ వీ హ్యావ్ ఎంఆర్టీపీ యాక్ట్ అంటాం అనమాట. ఎంఆర్టీపీ ఎర్లియర్ వీ హ్యావ్ ఎంఆర్టీపీ యాక్ట్ ఉండేది. అంటే ఏంటి అని అంటే మోనోపోలీస్ అండ్ రిస్ట్రిక్టివ్ ట్రేడ్ ప్రాక్టీసెస్. మోనోపోలీస్ అండ్ రిస్ట్రిక్టివ్ ట్రేడ్ ప్రాక్టీసెస్ యాక్ట్, ఎంఆర్టీపీ యాక్ట్ అని చెప్పేసి ఉండేది. మనకి ఇది 1969లో ఉండేదన్నమాట. 1969లో ఈ పర్టికులర్ మోనోపోలీస్ రిస్ట్రిక్టివ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ట్రేడ్ ప్రాక్టీసెస్ యాక్ట్, ఎంఆర్టీపీ యాక్ట్ 1969 అని చెప్పి చేశారు. ఈ యొక్క మార్కెట్లో మోనోపోలీ అయిన తర్వాత ఆ పొజిషన్ని అబ్యూస్ చేయడాన్ని, సో మనకి ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ సెర్చ్ ఇంజిన్ తీసుకున్నాం అనుకోండి, గూగుల్. నవ్ ఇట్ వాజ్ ఏ మోనోపోలీ కదండి. సో మిగతా సెర్చ్ ఇంజిన్స్ చాలా ఉన్నా కూడా అవి ఎవరికీ తెలియదు. మ్యాక్సిమం 90% పీపుల్ యూస్ చేసేది గూగుల్ యాజ్ ఎ సెర్చ్ ఇంజిన్ కదా ఈ రోజులో. సో కాబట్టి in that context lo, so it is now abusing its position in some of the various cases anamata. There are various instances. So ala abuse cheyakunda chuskovodame ee yokka competition commission of India yokka paristhiti yokka function anamata. Okay na. Earlier ఏముండేది, we have MRTP, that is Monopolies and Restrictive Trade Practices Act 1969. So it was ఈ పర్టికులర్ యాక్ట్ it was అంటే బ్రాకెట్లో ఎంఆర్టీపీ యాక్ట్ వాజ్ రీప్లేస్డ్ బై, ఇలా ఎస్టాబ్లిష్ చేసినటువంటి ఎంఆర్టీపీ యాక్ట్ 1969 వాజ్ రీప్లేస్డ్ బై ఈ రోజున మనకు ఉన్నటువంటి యాక్ట్, దట్ ఈస్ వి కాల్ ఇట్ యాజ్ కాంపిటీషన్ యాక్ట్ 2002. కాంపిటీషన్ యాక్ట్ 2002. అయితే ఒక కమిటీ రికమెండ్ చేసిందనమాట దీన్ని. అపాన్ ద రికమెండేషన్స్ ఆఫ్ ద రాఘవన్ కమిటీ, దెర్ ఈస్ ఎ కమిటీ కాల్డ్ యాజ్ రాఘవన్ అనేటువంటి కమిటీ మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క ఎంఆర్టీపీ యాక్ట్ని రీప్లేస్ చేసేయండి, బికాస్ అది అవుట్డేటెడ్ అయిపోయింది. సో కమ్అప్ విత్ ఏ న్యూ యాక్ట్ అని చెప్పేసి మనకి రాఘవన్ కమిటీ రికమెండ్ చేసింది. అందుకని మనకి పార్లమెంట్ ఏం చేసింది అని అంటే ఈ యొక్క ఎంఆర్టీపీ యాక్ట్ 1969 ఇంతకుముందు యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని రీప్లేస్ చేసి ప్రస్తుతం కాంపిటీషన్ యాక్ట్ 2002 క్రియేట్ చేసింది. మరి కాంపిటీషన్ యాక్ట్ 2002 కదా, దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి లేదా ఎన్ఫోర్స్ చేయడానికి మనకి ఏంటి అని అంటే కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేటువంటి బాడీని కన్స్టిట్యూట్ చేశారు 2009లో. సో కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈస్ బేసికలీ ఎ స్టాట్యుటరీ బాడీ దట్ ఈస్ కన్స్టిట్యూటెడ్ and in 2009 under Competition Act 2002 anamata. Okay na. Earlier we have MRTP Act, Monopolies and as well as Restrictive Trade Practices Act 1969 act aithe kanaka undi, that was replaced by Competition Act 2002 upon the recommendations of Raghavan committee enti ani ante kanaka recommend chesindi. With that it has been రీప్లేస్డ్ అనమాట. సో ఆ కాంటెక్స్ట్లో మనకి ఈ యొక్క కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏ యాక్ట్ వాళ్ళు కన్స్టిట్యూట్ అయింది, ఏ కమిటీ రికమెండ్ చేసింది, ఏ యాక్ట్ని రీప్లేస్ చేసింది, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. యాజ్ ఫార్ యాజ్ కాంపోజిషన్ ఈజ్ కన్సర్న్డ్, యాజ్ ఫార్ యాజ్ ద కాంపోజిషన్ ఫర్ ద దిస్ బాడీ, 1 చైర్పర్సన్ ఉంటారండి మనకి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి. వీ విల్ హ్యావ్ 1 చైర్పర్సన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద 6 మెంబర్స్ ఉంటారనమాట. వీళ్ళని ఎవరు అపాయింట్ చేస్తారు అని అంటే అపాయింటెడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్,
సెంట్రల్ గవర్నమెంట్ వీళ్ళనైతే కనుక మనకి అపాయింట్ చేయడం అయితే జరుగుతుంది. సో ద కాంపోజిషన్ వచ్చేసి 1 చైర్పర్సన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద 6 మెంబర్స్ అపాయింటెడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. సో మెయిన్గా ఈ యాక్ట్ అంటే ఏ యాక్టు? కాంపిటీషన్ యాక్ట్. దేన్ని ప్రొహిబిట్ చేస్తుంది అని అంటే కనుక యాంటీ కాంపిటేటివ్ ప్రాక్టీసెస్, కాంపిటీషన్ని దెబ్బతీసే విధంగా యాంటీ కాంపిటేటివ్ ప్రాక్టీసెస్ అంటే మిగతా ప్లేయర్స్ అందరినీ కూడా డ్రైవ్ అవుట్ చేసేసి సో మనం మాత్రమే మోనోపొలీగా ఉండాలి అనేటువంటివి, లేక ఆల్రెడీ మీది డామినెంట్ పొజిషన్ అనుకోండి, అబ్యూజ్ ఆఫ్ డామినెంట్ ఓకేనా, అబ్యూజ్ ఆఫ్ డామినెంట్ పొజిషన్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ రోజున పేమెంట్స్ డొమైన్లో చూసారనుకోండి, వీ హ్యావ్ ఓన్లీ 2 థింగ్స్ రైట్, ఎయిదర్ జీపే దట్ ఈస్ గూగుల్ పే ఆర్ ఫోన్పే. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఈ రోజున మనం ఏంటి అని అంటే కనుక ఈ రెండే యూస్ చేస్తున్నారనమాట. ఈ రెండు కూడా ఎంత అంటే అరౌండ్ 80 to 85% ఆఫ్ ద మార్కెట్ షేర్ ఏంటంటే మన కంట్రీలో ఈ రెండిటికే ఉంది, బోత్ ద జీపే అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఫోన్పే. ద రెస్ట్ స్మాల్ 15% మాత్రమే, సో ఇంకా ద రిమైనింగ్ ప్లేయర్స్ ఉన్నారు తప్ప, సో ద 80 to 85% వీళ్ళే ఉన్నారు. అంటే నౌ దే ఆర్ ద డామినెంట్ పొజిషన్. సో ఓకే, సో అందుకని చెప్పి వీళ్ళు అబ్యూస్ చేయకుండా ఉండటానికి సో నౌ ద గవర్నమెంట్ ఈజ్ ట్రయింగ్ టు ఎక్స్పాండ్ ద డైవర్సిఫై చేద్దాము, మిగతా పేమెంట్ డొమైన్స్ని కూడా మిగతా పేమెంట్ ప్లేయర్స్ని కూడా మనం ఇంకా ఎంకరేజ్ చేసి పెంచాలి అనేటువంటి ఉద్దేశం అయితే ఉంది. ఎందుకంటే వీళ్ళు ఎటువంటి ప్రాక్టీసెస్ తీసుకున్న, యాంటీ కాంపిటేటివ్ ప్రాక్టీసెస్ తీసుకున్న, ఎందుకంటే వాళ్ళకి మార్కెట్ షేర్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి మనకి ఏమవుతుంది అని అంటే కనుక ఈ యొక్క పేమెంట్స్ డొమైన్ అనేటువంటిది దెబ్బతింటుంది అనమాట దాని మూలన. సో ఎలాంటి యాంటీ కాంపిటేటివ్ ప్రాక్టీసెస్ని కానివ్వండి, అబ్యూజింగ్ ఆఫ్ ద డామినెంట్ పొజిషన్, ఓకేనా అండి, ఇలాంటివన్నీ కూడా మనకి ఏంటి అని అంటే ఈ యాక్ట్ ప్రొహిబిట్ చేస్తుందన్నమాట. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. ఓకేనా. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అని అంటే ఇన్ అకార్డెన్స్ విత్ ద ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ యాక్ట్, ఈ యాక్ట్ ద్వారా మనకి 2 ఇంపార్టెంట్ బాడీస్ని క్రియేట్ చేశారు. ఇన్ అకార్డెన్స్ విత్ ద ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ యాక్ట్, in accordance with the provisions of this particular act, what has been created? The Competition Commission of India, which is called CCI, and the Competition Appellate Tribunal. Competition Appellate Tribunal was created. Competition Appellate Tribunal, COMPAT antaru anamata. COMPAT were created. So మనకేంటి అని అంటే ఈ కాంపిటీషన్ యాక్ట్ 2002 ఏం చేసింది? 2 ఇంపార్టెంట్ బాడీస్ని క్రియేట్ చేసింది. ద వన్ బీయింగ్ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అండ్ ద సెకండ్ బీయింగ్ కాంపిటీషన్ అపిలేట్ ట్రిబ్యునల్. అంటే అర్థం ఏంటంటే కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కంపెనీ మీద ఫైన్ వేయడం కానివ్వండి, లేకపోతే ఎనీ పెనాలిటీస్ ఇంపోజ్ చేయడం కానివ్వండి చేసింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆర్డర్ని ఛాలెంజ్ చేస్తూ వాళ్ళు ఈ యొక్క అపిలేట్ ట్రిబ్యునల్కి వెళ్ళొచ్చు అనమాట, కాంపిటీషన్ అపిలేట్ ట్రిబ్యునల్. కానీ ఈ కాంపిటీషన్ అపిలేట్ ట్రిబ్యునల్ అయితే కనుక ప్రస్తుతం లేదండి. అయితే ది గవర్నమెంట్ రీప్లేస్డ్ ద కాంపాట్, మన యొక్క అనుకున్నటువంటి కాంపాట్తోని ఇట్ వాజ్ రీప్లేస్డ్ విత్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఎన్క్లాట్ అంటారనమాట. అంటే నేషనల్ కంపెనీ లా అపిలేట్ ట్రిబ్యునల్, నేషనల్ కంపెనీ లా అపిలేట్ ట్రిబ్యునల్ NCLAT. The government replaced the COMPAT with the NCLAT, National Company Law Appellate Tribunal. ఓకేనా. దీని ద్వారా ఇన్ 2017లో మనకి రీప్లేస్ చేయడం అయితే జరిగిందనమాట మనకి. ఓకేనా. సో యూ హ్యావ్ అండర్స్టూడ్ రైట్. సో లెట్ us జస్ట్ రివైజ్ ఫర్ ఎ వైల్ అప్ టిల్ హియర్. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేటువంటిది ఒక స్టాట్యూటరీ బాడీ. సో ఇది మెయిన్గా దేనికి కన్స్టిట్యూట్ చేశారు అని అంటే టు ఇంప్లిమెంట్ ద కాంపిటీషన్ యాక్ట్ 2002. అండ్ ఈ బాడీని ఎప్పుడు కన్స్టిట్యూట్ చేశారు అని అంటే 2009లో కన్స్టిట్యూట్ చేశారు. ఈ యొక్క బాడీ రాకముందు లేకపోతే ఈ యాక్ట్ రాకముందు మన కంట్రీలో MRTP యాక్ట్ అని చెప్పి ఉండేది. MRTP అంటే మోనోపోలీస్ అండ్ రిస్ట్రిక్టివ్ ట్రేడ్ ప్రాక్టీసెస్ యాక్ట్. ఆ యాక్ట్ ఎప్పుడు పాస్ అయింది అంటే 19
1969లో పాస్ అయింది. బట్ ఆఫ్టర్ ఇన్ 1970s 80s మనకి ఏంటి అని అంటే కనుక ఎన్ ఇంపార్టెంట్ కమిటీ వాజ్ కాన్స్టిట్యూటెడ్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ రాఘవన్ కమిటీ. ఈ రాఘవన్ కమిటీ మనకి ఏం చేసింది అని అంటే కనుక ఈ యొక్క బాడీని ఏదైతే ఎంఆర్టీపీ యాక్ట్ అయితే ఉందో సో దాన్ని రీప్లేస్ చేసి ఒక న్యూ బాడీని కన్స్టిట్యూట్ చేయమని రికమెండ్ చేసింది. అపాన్ ద రికమెండేషన్స్ ఆఫ్ దిస్ రాఘవన్ కమిటీ, ఎంఆర్టీపీ యాక్ట్ 1969 was replaced and a new particular act called as Competition Act 2002 was enacted. This Competition Act 2002 has the main objective of the composition వచ్చేసి we have one chairperson and 6 members which are appointed by central government. మెయిన్గా ఈ యాక్ట్ చేసేటువంటి పనులు ఏంటి, యాంటీ కాంపిటేటివ్ ప్రాక్టీసెస్ చేసేటువంటి వాళ్ళని రెగ్యులేట్ చేయటం, వాళ్ళని కంప్లీట్లీ మానిటర్ చేయటం, అండ్ అబ్యూస్ ఆఫ్ డామినెంట్ పొజిషన్, వాళ్ళ యొక్క డామినెంట్ పొజిషన్ ఏదైతే ఉందో ఎవరెవరైతే అబ్యూస్ చేస్తున్నారో వాళ్ళ మీద యాక్షన్స్ తీసుకోవటం అనమాట. సో ఓకే, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పెనాలిటీస్, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎనీ అదర్ థింగ్స్ అనమాట. అయితే ఈ యొక్క ఇన్ అకార్డెన్స్ విత్ ద ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ యాక్ట్ మనకి ద సిసిఐ అండ్ ద కాంపిటీషన్ అపిలేట్ ట్రిబ్యునల్ కాంపాట్ వర్ క్రియేటెడ్. ఈ యొక్క యాక్ట్ మనకి 2 ఇంపార్టెంట్ బాడీస్ని క్రియేట్ చేసింది. ద ఫస్ట్ వన్ ఈజ్ ద కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అండ్ ద సెకండ్ థింగ్ ఈజ్ కాంపాట్ అంటే కాంపిటీషన్ అపిలేట్ ట్రిబ్యునల్. తర్వాత 2017లో ఈ కాంపిటీషన్ అపిలేట్ ట్రిబ్యునల్ని తీసేసి దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ NCLAT, నేషనల్ కంపెనీ లా అపిలేట్ ట్రిబ్యునల్ని క్రియేట్ చేశారనమాట. సో ఫైనల్గా ఇప్పుడు ఏంటి మనకి, సో యాంటీ కాంపిటేటివ్ ప్రాక్టీసెస్ ఎవరెవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళ యొక్క డామినెంట్ పొజిషన్ని ఎవరైతే అబ్యూస్ చేస్తూ ఉంటారో, లేకపోతే కాంపిటీషన్కి ఎగెనిస్ట్గా లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మర్జర్స్, సో 2 కంపెనీలు కలిసిపోతూ ఉంటాయన్నమాట, మర్జర్ చేస్తూ ఉంటాయి, మర్జర్స్, ఎక్విజిషన్స్. సో ఓకేనా, ఎలా కలిసిపోతూ ఉంటాయంటే కనుక మార్కెట్ని దెబ్బతీసే విధంగా అనమాట. సో అలాంటి ఒక మర్జర్స్ని కానివ్వండి, ఎక్విజిషన్స్ కానివ్వండి, అలాంటి వాళ్ళందరూ ఏంటంటే ఈ సిసిఐ దగ్గర నుంచి అప్రూవల్ తెచ్చుకోవాలన్నమాట. అయితే ఇప్పుడు ప్రాబ్లం ఇక్కడ ఏమైంది అని అంటే చాలా వరకు ఇప్పుడు సిసిఐ, ఇప్పుడు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చేసింది అని అంటే కనుక కొత్త డ్రాఫ్ట్ రెగ్యులేషన్స్ని పబ్లిష్ చేస్తున్నారనమాట వీళ్ళు. న్యూ డ్రాఫ్ట్ రెగ్యులేషన్స్ని వీళ్ళు ఏంటి అని అంటే కనుక పబ్లిష్ చేస్తూ ఉన్నారు. ఏంటి డ్రాఫ్ట్ రెగ్యులేషన్స్ ఏం చెప్తున్నాయి అని అంటే మెయిన్లీ 2 పాయింట్స్ చెప్తున్నాయండి. ఏవైతే కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆర్డర్స్ ఇంపోజ్ చేస్తుందో ఏదైనా కంపెనీస్ మీద, వాళ్ళు ఈ యొక్క కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క లూప్ హోల్స్ని తీసుకుని వాటిని అడ్వాంటేజ్గా తీసుకుని ఈ యొక్క ఆర్డర్స్ని టు ద ఫుల్లెస్ట్ ఎక్స్టెంట్ ఇంప్లిమెంట్ చేయట్లేదు. సో దే ఆర్ ట్రయింగ్ టు ఎస్కేప్, సో ఓకేనా అండి, ఫ్రమ్ ద ఆర్డర్స్ దట్ ఆర్ పాస్డ్ బై ద కాంపిటీషన్ కమిషన్. అంటే ఆ రెగ్యులేటరీ ఎన్ఫోర్స్మెంట్ అనేటువంటిది సరిగ్గా ఇది లేదనమాట. సో దాట్స్ ద రీజన్ నౌ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా కేమ్ అప్ విత్ ద న్యూ రెగ్యులేషన్స్. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇప్పుడు ఏం చెప్తోంది అని అంటే కనుక, నేను ఏదైనా కంపెనీస్ మీద సంబంధించి ఏవైనా ఆర్డర్స్ని పాస్ చేసినప్పుడు నేను ఏం చేస్తానంటే కనుక ఒక ఇండిపెండెంట్ ఏజెన్సీస్తో ఎంగేజ్ అయ్యి వాళ్ళని అపాయింట్ చేస్తాను. వాళ్ళు ఏం చేస్తారు, మానిటర్ ద ఆర్డర్స్. ఈ ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో నేను ఏదైతే పాస్ చేశానో ఈ ఇండిపెండెంట్ ఏజెన్సీ పని ఏంటి, ఈ ఎవరి మీద అయితే ఏ పార్టీస్ మీద అయితే నేను ఈ ఆర్డర్ని పాస్ చేశానో వాళ్ళు సరిగ్గా ఇంప్లిమెంట్ చేస్తున్నారా లేదా అని చెప్పి చూడటమే ఈ యొక్క ఇండిపెండెంట్ ఏజెన్సీ పని. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. ఈ ఇండిపెండెంట్ ఏజెన్సీలో అంటే ఎవరెవరు ఉంటారు, ఎనీబడి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక అకౌంటింగ్ ఫర్మ్ అయి ఉండొచ్చు, లేకపోతే ఒక చార్టర్డ్ అకౌంటెంట్ అయి ఉండొచ్చు, లేకపోతే ఒక కంపెనీ సెక్రటరీ అయి ఉండొచ్చు. ఓకేనా అండి, కంపెనీ సెక్రటరీ, ఎనీబడి అనమాట. ఎనీబడి కెన్ బి అపాయింటెడ్ డిపెండింగ్ అపాన్ ద నీడ్. అంటే ఒక చిన్న ఫర్మ్ గురించి అయితే అనుకోండి, దెన్ ఒక స్మాల్ చార్టెడ్ అకౌంటెంట్ సరిపోతారు కదా ఈ ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేయడానికి. లేకపోతే కొంచెం హెవీ కాంప్లికేటెడ్ ఆర్డర్ అనుకోండి, దెన్ ఇన్ దట్ కాంటెక్స్ట్ విల్ గివ్ టు సమ్ ఏజెన్సీ అనమాట. అయితే ఒక చార్టెడ్ అకౌంటెంట్ అయినా, ఒక కంపెనీ సెక్రటరీ అయినా, ఒక అకౌంటింగ్ ఫర్మ్ అయినా అందరూ ఇండిపెండెంట్ ఏజెన్సీస్లోకి కేటగిరీలోకి వస్తారనమాట. వీళ్ళని అపాయింట్ చేస్తుంది. వీళ్ళ పని ఏంటి, సిసిఐ ఏదైతే ఆర్డర్ పాస్ చేసిందో అవి ఆ పార్టీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇంప్లిమెంట్ చేసేలా చూసుకుంటూ ఎప్పటికప్పుడు మనకి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి రిపోర్ట్ ఇస్తూ ఉండాలన్నమాట. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. ఓకేనా, కాంపిటీషన్ కమిషన్కి రిపోర్ట్ అయితే ఇస్తూ ఉండాలి. అయితే ఈ యొక్క ఇండిపెండెంట్ ఏజెన్సీస్ ఎవరైతే ఉంటారో అంటే అకౌంటింగ్ ఫర్మ్స్, చార్టర్డ్ అకౌంటెంట్స్, కంపెనీ సెక్రటరీస్, వీళ్ళు ఇన్ కేస్
దే హ్యావ్ టు డిస్క్లోజ్ ద కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ పార్టీస్కి సంబంధించిన వాళ్ళే అనుకోండి, ఈ అకౌంటింగ్ ఫర్మ్ కానీ లేకపోతే చార్టర్డ్ అకౌంటెంట్ కానీ, దెన్ అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఆ పార్టీస్కి ఫేవర్గా బయాస్డ్గా మానిటర్ చేస్తారు. అంటే సరిగ్గా ఆ పార్టీస్ ఇంప్లిమెంట్ చేయకపోయినా కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి రిపోర్ట్ ఏమి ఇస్తారు, బాగానే ఇంప్లిమెంట్ చేశారు అని చెప్పేసి ఇస్తారు. సో కాబట్టి ఎందుకు, బికాస్ దే హ్యావ్ సమ్ ఇంట్రెస్ట్, దే హ్యావ్ ఆల్రెడీ సమ్ ఎగ్జిస్టింగ్ రిలేషన్షిప్ విత్ దట్ పర్టికులర్ పార్టీ. ఒకవేళ మీకు అలా ఎగ్జిస్టింగ్ ఆ పార్టీతో మీకు ఆల్రెడీ ఒక రిలేషన్షిప్ ఉంటే కనుక ఇమీడియట్లీ యూ హ్యావ్ టు డిస్క్లోజ్ ఇట్ అనమాట. ముందు మాకు డిస్క్లోజ్ చేయాలి. అలా కాకుండా రేపన్న రోజున మేము ఐడెంటిఫై చేస్తే కనుక ఇమీడియట్లీ మిమ్మల్ని టర్మినేట్ చేయడం జరుగుతుంది. ఓకేనా, యూ కెనాట్ ఈవెన్ గో టు ద కోర్ట్ యాజ్ వెల్ బికాస్ దట్ ఈస్ ఆర్ ఫైనల్ థింగ్ అని చెప్పి మనకి ఏంటంటే కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక ప్రపోజల్ పట్టుకొచ్చిందనమాట. సో ఈ ప్రపోజల్ ఏంటి, ఫైనల్గా వీళ్ళు ఇండిపెండెంట్ ఏజెన్సీస్ని అపాయింట్ చేస్తారు. ఆ ఇండిపెండెంట్ ఏజెన్సీస్ కెన్ బి ఎనీబడి, కెన్ బి అన్ అకౌంటింగ్ ఫర్మ్, కెన్ బి ఏ చార్టర్డ్ అకౌంటెంట్, కెన్ బి ఏ కంపెనీ సెక్రటరీ ఆర్ ఎనీబడి ఎల్స్. వీళ్ళ ద్వారా కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎన్ఫోర్స్ చేసినటువంటి, ఇంప్లిమెంట్ చేసినటువంటి, పాస్ చేసినటువంటి ఆర్డర్స్ని ఇంప్లిమెంట్ చేయాలన్నమాట వీళ్ళు. అంటే ఈ పార్టీస్ ఇంప్లిమెంట్ చేస్తాయి కానీ అవి సరిగ్గా చేస్తున్నాయా లేదా అని మానిటర్ చేయాలి. దట్ ఈస్ వాట్ ఈస్ ద రోల్ అనమాట. చేస్తూ ఎప్పటికప్పుడు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి రిపోర్ట్ అయితే కనుక ఇస్తూ ఉండాలన్నమాట. ఇన్ దిస్ కాంటెక్స్ట్ దేర్ఫోర్ సో దే ఆర్ సేయింగ్ దట్ డెఫినెట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎ వెరీ సిగ్నిఫికెంట్ ల్యాండ్ మార్క్. ఓకేనా, సో దట్ బికాజ్ ఏమవుతుంది, ఈ యొక్క ఎగ్జిస్టింగ్ లూప్ హోల్స్ ఏవైతే ఉన్నాయో ఎన్ఫోర్స్మెంట్లో అవన్నీ కూడా సాల్వ్ అయిపోతాయి. సో నౌ మోర్ ట్రాన్స్పరెన్సీ అనేటువంటిది ఉంటుంది, మోర్ ఎన్ఫోర్స్మెంట్, మోర్ ఇంప్లిమెంటేషన్ ఉంటుంది. బికాజ్ ఈ ఇండిపెండెంట్ ఏజెన్సీస్ రౌండ్ ద క్లాక్ వాళ్ళ యొక్క పని ఏంటంటే ఆ పార్టీస్ ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేస్తున్నాయా లేదా అని చూసుకోవడమే. ఒకవేళ చేయకపోతే కాంపిటీషన్ కమిషన్కి ఇమీడియట్గా అప్డేట్ ఇవ్వడమే. సో దట్ ఈస్ ద ప్రైమరీ రోల్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఇండిపెండెంట్ ఏజెన్సీస్. ఓకేనా అండి, వీళ్ళకి మరి మనీ ఇవ్వాలి కదండి, దే నీడ్ టు బి గివెన్ ద కంపెన్సేషన్ కదా ఫర్ దేర్ వర్క్. సో అవేంటి అని అంటే ఈ పార్టీస్ దగ్గర నుంచే ఇస్తారనమాట. సో కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అడిషనల్గా బర్డన్ ఫేస్ చేయదండి. ఓకేనా, వీళ్ళకి ఆ అకౌంటింగ్ ఫర్మ్కి కానివ్వండి లేకపోతే వీళ్ళకి కానివ్వండి ఈ ఎక్స్పెన్సెస్ కింద మనకి ఏంటి అని అంటే ఆ పార్టీసే బేర్ చేయాలన్నమాట. ఎస్, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. సో దట్స్ ఇట్ అండి. ఇదిగో చూడండి, ఆర్ ఎనీ అదర్ ద పేమెంట్ రెస్పాన్సిబిలిటీ విల్ లై విత్ ద అప్రోప్రియేట్ పర్సన్ యాజ్ డైరెక్టెడ్ బై CCI. దిస్ విల్ ఎన్ష్యూర్ దట్ ద ఫైనాన్షియల్ బర్డన్ డస్ నాట్ ఫాల్ ఆన్ ద రెగ్యులేటరీ బాడీ బట్ ఆన్ ద పార్టీస్ విచ్ ఆర్ సీకింగ్ ద సెటిల్మెంట్ ఆర్ కమిట్మెంట్. So with this particular thing, this particular article is clear. Therefore you can expect a question on Competition Commission of India and what are the other nitty-gritties that are involved here, like ఎప్పుడు చేశారు ఏంటి అనేటువంటి విషయాలన్నీ కూడా మనం ఏంటంటే అనలైజ్ చేయాలన్నమాట ఇక్కడ ఇవన్నీ కూడా మనం. సో విత్ దట్ we have finished this particular article and let's go to the next one. Yes, let's go to the next one. Adjutant loses territory. With the wetlands of Assam giving way to rapid urbanization, the endangered greater adjutant storks are finding their survival to be a daily struggle. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ అడ్జూటాంట్ స్పీసీస్ అండి. మనకి ఇది ఒక బర్డ్ స్పీసీస్ అనమాట. మనకి ఇదేంటి అని అంటే కనుక లైక్ GS పేపర్ 3 కన్జర్వేషన్, ఎన్విరాన్మెంట్ డిగ్రేడేషన్, ఓకేనా, వాటిల్లోకి ఆ టాపిక్లోకి మనకైతే కనుక ఇది వస్తుందన్నమాట. అడ్జూటాంట్ అని చెప్పేసి అంటారనమాట. సో దీనికి సంబంధించి ఈ యొక్క గ్రేటర్ అడ్జూటాంట్ స్టార్క్ ఈ యొక్క స్పీసీస్ యొక్క పేరు. సో దీనికి సంబంధించి మనకు తెలియాల్సినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఓకేనా. మరి ఇలాంటి థ్రెటన్డ్ స్పీసీస్, ఇలాంటి ఎండేంజర్డ్ స్పీసీస్ వచ్చినప్పుడు మనం ఏంటి అని అంటే కనుక ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట మనకి. సో ద గ్రేటర్, దీని పేరు వచ్చేసి ఏంటి అని అంటే ద గ్రేటర్ అడ్జూటాంట్ స్టార్క్. ఇది ఈ యొక్క బర్డ్ పేరండి, ద గ్రేటర్ అడ్జూటాంట్ స్టార్క్ అనమాట. ఈజ్ బేసికల్లీ ఏ మెంబర్ ఆఫ్ ద స్టార్క్ ఫ్యామిలీ. సో స్టార్క్ ఫ్యామిలీ అని చెప్పేసి ఉంటుంది మనకి. సో లైక్ సికోనిడేయి అని చెప్పేసి అంటారు, సికోనిడేయి ఈ యొక్క ఫ్యామిలీకి చెందినటువంటిది అనమాట మనకి ఈ యొక్క బర్డ్ స్పీసీస్ మనకిది, ఓకేనా. దేర్ ఆర్ అబౌట్ 20 స్పీసీస్ ఆర్ దేర్ ఇన్ దిస్ ఫ్యామిలీ.
అబౌట్ 20 స్పీసీస్ ఆర్ దేర్ ఇన్ దిస్ పర్టికులర్ ఫ్యామిలీ అండి. లాస్ట్ టైం మనము ఫ్లెమింగోస్ చూసాం, మనం అరౌండ్ 20 గ్రేటర్ ఫ్లెమింగో, లెస్సర్ ఫ్లెమింగో, అలాగా ఇది మనకి ఏంటంటే గ్రేటర్ అడ్జుటాంట్ స్టార్క్ అనమాట. అబౌట్ 20 స్పీసీస్ ఆర్ దేర్ ఇన్ దిస్ పర్టికులర్ ఫ్యామిలీ. వీళ్ళ యొక్క ఫ్యామిలీలో, స్టార్క్ ఫ్యామిలీలో మనకి అరౌండ్ 20 స్పీసీస్ ఉన్నాయటండి. ఓకేనా. ఇవి బేసికలీ దీస్ ఆర్ ఏంటి అని అంటే లాంగ్ నెక్డ్ బర్డ్ స్పీసీస్ ఇవి మనకి. ఓకేనా, లాంగ్ నెక్డ్. వీటి యొక్క మెడ చాలా పొడుగ్గా లాంగ్ నెక్డ్ ఉంటుందన్నమాట వీటికి. ఓకేనా, బర్డ్ స్పీసీస్ అయితే మనకి ఇది. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మనకి ఏం చేయాలి ఏంటి అని అంటే కనుక, అయితే ఈ పర్టికులర్ బర్డ్ యొక్క ఐయుసిఎన్ స్టేటస్, మరి ప్రతి వైల్డ్ లైఫ్ స్పీసీస్కి మనం తెలుసుకుంటాం కదా ఐయుసిఎన్ స్టేటస్. సో లైక్ వైజ్ ఐయుసిఎన్ స్టేటస్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే, ఈ బర్డ్ యొక్క ఐయుసిఎన్ స్టేటస్ వచ్చేసి ఎండేంజర్డ్ పొజిషన్లో ఉందన్నమాట ఈ బర్డ్ అనేటువంటిది. ఓకేనా, వన్స్ అపాన్ ఎ టైం మనకి ఈ బర్డ్ అనేటువంటిది వన్స్ ఫౌండ్ అక్రాస్ సౌత్ అండ్ సౌత్ ఈస్ట్ ఏషియాలో కంప్లీట్లీ ఇక్కడ ఉండేదన్నమాట ఈ పర్టికులర్ బర్డ్ అనేటువంటిది. కానీ బట్ నౌ కన్ఫైన్డ్ ఓన్లీ to two countries వాటి యొక్క బ్రీడింగ్ గ్రౌండ్స్. ఫస్ట్ వన్ ఈజ్ కాంబోడియా అండ్ సెకండ్ వన్ వచ్చేసి కాంబోడియాలో ఒక బ్రీడింగ్ గ్రౌండ్ ఉంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇండియాలో కూడా మెయిన్లీ 2 స్టేట్స్ మాత్రమే, దట్ ఈస్ అస్సాం అండ్ యాజ్ వెల్ యాజ్ బీహార్. సో వీళ్ళు మనకి ఇక్కడ ఈ క్వశ్చన్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తారనమాట. మనకి అడుగుతారు, ఎలా అడగచ్చు అంటే కనుక లైక్ వెస్ట్రన్ పార్ట్ ఆఫ్ ఇండియాలో లేదా సౌత్ ఇండియాలో మనకి కేరళ, తమిళనాడు అక్కడ మాత్రమే దొరుకుతాయి, అక్కడ మాత్రమే మనకి వాటి యొక్క హ్యాబిటాట్ ఉంది, న్యాచురల్ హ్యాబిటాట్, ఇలా మనకు అడుగుతూ ఉంటారనమాట. బట్ కానీ లేదండి, ఇట్స్ ఓన్లీ కన్ఫైన్ టు అస్సాం అండ్ యాజ్ వెల్ యాజ్ బీహార్. వీటి యొక్క బ్రీడింగ్ గ్రౌండ్స్ అయితే కనుక ఐయుసిఎన్ స్టేటస్ అడుగుతారు. ఇట్ ఈస్ లైక్ ఎండేంజర్డ్ అనమాట. ఇంత డిస్ట్రక్షన్ ఈ యొక్క బర్డ్, బికాస్ ఆఫ్ డ్యూ టు దిస్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ థ్రెటెండ్ స్పీసీస్ ఇన్ ద వరల్డ్ అనమాట ఇది. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ థ్రెటెండ్ స్పీసీస్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే అత్యధికమైనటువంటి థ్రెటెండ్ స్పీసీస్ అనమాట. ఓకేనా, ఐయుసిఎన్ స్టేటస్. అయితే ఈ పర్టికులర్ బర్డ్కి ఒక స్పెషల్ డైమెన్షన్ కూడా ఉందండి. ఇది ఒక రిలీజియస్ ఐకాన్గా కూడా మనకి ఏంటంటే ఈ బర్డ్ని చూస్తారనమాట. పర్టికులర్లీ మనకి ఏంటి అని అంటే హిందూయిజంలో మనం ఏంటి అని అంటే దీన్ని మౌంట్ ఆఫ్ విష్ణు అంటాం. అలాగే ఇంకొన్ని బర్డ్స్ ఈ బర్డ్ని ఎలా వర్షిప్ చేస్తారు అని అంటే, సో దే కాల్ ఇట్ యాజ్ గరుడ ఆర్ లార్డ్ గరుడ. సో ఓకేనా అండి, గరుడ పక్షి అంటాం కదా, ఎస్, లార్డ్ గరుడ అంటూ ఉంటారనమాట ఇదే బర్డ్ని మనకి. సో దట్ ఇస్ వాట్ యు కాల్ గరుడ మహారాజా అంటారు. ఇంకా స్పెసిఫిక్గా చెప్పాలి అని అంటే గరుడ మహారాజా ఆర్ లార్డ్ గరుడ అని కూడా మనం ఏంటంటే ఈ బర్డ్ని పిలవడం అయితే జరుగుతుందనమాట. సో బట్ దాని యొక్క యాక్చువల్ నేమ్ వచ్చేసి మనకి అడ్జుటాంట్, గ్రేటర్ అడ్జుటాంట్ స్టార్క్, వన్ ఆఫ్ ద వెరీ 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 ఇంపార్టెంట్ స్పీసీస్ ఫ్రెండ్స్ మనకి ఇది. సో కాబట్టి మస్ట్ అండ్ షుడ్ మనం తెలుసుకోవాలి. అయితే ద ర్యాపిడ్ డిస్ట్రక్షన్ ఆఫ్ వెట్లాండ్స్. సో ర్యాపిడ్ డిస్ట్రక్షన్ ఆఫ్ వెట్లాండ్స్ అనేటువంటివి ఇదైపోవడం మూలాన, సో వెట్లాండ్స్ గురించి మనం ఆల్రెడీ ఇంతకుముందు క్లాసులో డిస్కస్ చేసుకున్నాము. బికాస్ ఆఫ్ దిస్ ర్యాపిడ్ డిస్ట్రక్షన్ ఆఫ్ ద వెట్లాండ్స్ దేర్ ఈజ్ ఎ షార్ప్ డిక్లైన్ ఇన్ ద గ్రేటర్ అడ్జుటాంట్ స్టార్క్ స్పీసీస్. సో వెట్లాండ్స్ అన్నీ కూడా తగ్గిపోతూ ఉండటం వల్ల, డిస్ట్రక్షన్ అయిపోతూ ఉండటం వల్ల ఈ పర్టికులర్ స్పీసీస్ ఏంటి అని అంటే దే ఆర్ డిపెండెంట్ ఆన్ వెట్లాండ్స్ అనమాట. సో ఎప్పుడైతే మరి వెట్లాండ్స్ తగ్గిపోతున్నాయో సో దీ స్పీసీస్ యొక్క ఇది కూడా మనకి ఏంటి అని అంటే కనుక తగ్గిపోతున్నాయి అనమాట. అండ్ జనరల్గా మనకి ఈ బర్డ్స్ ఏంటి అని అంటే కనుక దీస్ విల్ హెల్ప్ ద ఫార్మర్స్ ఇన్ కిల్లింగ్ ద ర్యాట్స్ అండ్ అదర్ పెస్ట్స్. as well as other pests.
సో వీటిలన్నిటిని కూడా చంపడానికి మనకి ఏంటి అని అంటే కనుక సో ఫార్మర్స్కి కూడా ఈ బర్డ్స్ అనేటువంటివి చాలా హెల్ప్ చేస్తాయంట. సో ఇన్ దట్ కాంటెక్స్ట్ మనకి ఏంటి అని అంటే ఇవాళ హిందూలో ఈ యొక్క అడ్జుటాంట్ ఈజ్ లూజింగ్ దేర్ టెరిటరీ. సో ఎందుకంట బికాస్ విత్ ద వెట్లాండ్స్ ఆఫ్ అస్సాం గివింగ్ వే టు ర్యాపిడ్ అర్బనైజేషన్ ద ఎండేంజర్డ్ గ్రేటర్ అడ్జుటాంట్ స్టార్స్ ఆర్ ఫైండింగ్ దేర్ సర్వైవల్ టు బి అ డైలీ స్ట్రగుల్. సో అడ్జుటాంట్ లాసెస్ టెరిటరీ అని చెప్పి మనకి ఆర్టికల్ అయితే పబ్లిష్ అయింది. ఇది జిఎస్ పేపర్ 3 కన్జర్వేషన్ ఎన్విరాన్మెంట్ డీగ్రేడేషన్ అనేటువంటి దానికి మనకైతే కనుక వస్తుంది. ఈ యొక్క గ్రేటర్ అడ్జుటాంట్ స్టార్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ని మనం అయితే కనుక ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో దేర్ కెన్ బీ ఏ క్వశ్చన్ ఆన్ దిస్ పర్టికులర్ థింగ్. ఓకే, లైక్ వైజ్ మనకి ఇంతకుముందు ఆర్టికల్ ఏం చూసామండి, ఇంతకుముందు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా పరిస్థితి ఏంటి, డ్రాఫ్ట్ రెగ్యులేషన్స్ అయితే కనుక పబ్లిష్ రిలీజ్ చేశారు. సో వాటి పరిస్థితి ఏంటి, వాట్ ఆర్ ద న్యూ ప్రపోజల్స్, ఏం పెడుతున్నారు అనేటువంటివన్నీ కూడా మనము సో తెలుసుకోవాలి ఫ్రమ్ ద ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. ఎస్, లెట్స్ గో టు ద నెక్స్ట్ ఆర్టికల్. ఎస్, ఇది మనకి సిరీస్ ఆఫ్ ఆర్టికల్స్ ఇంతకు ముందు నుంచి వస్తూనే ఉందండి. సో ఐ వాజ్ ట్రాకింగ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. వై? బికాస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ద ఇంటర్నేషనల్ పర్స్పెక్టివ్లో మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. పాకిస్తాన్ చైనా అగ్రీడ్ టు అప్గ్రేడ్ ద కారిడార్, ఓకేనా అని చెప్పి న్యూస్లోగా అయితే వచ్చింది మనకి. ఇది ఇట్ ఈస్ యాక్చువల్లీ జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్ పర్టికులర్గా దాంట్లో ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఇట్స్ నైబర్హుడ్ కంట్రీస్, బికాస్ పాకిస్తాన్ ఈజ్ ఎ నైబరింగ్ కంట్రీ, చైనా ఈజ్ ఎ నైబరింగ్ కంట్రీ. సో మరి మనకి ఎప్పుడైతే మన నైబరింగ్ కంట్రీస్లో సమ్ సిగ్నిఫికెంట్ థింగ్స్ జరుగుతూ ఉంటాయో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అనమాట మనకి, ఓకేనా. అయితే మనకు ఆల్రెడీ తెలుసు కదండి, పాకిస్తాన్ యొక్క ప్రైమ్ మినిస్టర్ షహబాజ్ షరీఫ్ హ్యాస్ రీసెంట్లీ విజిటెడ్ ద చైనాకి అయితే వెళ్ళడం అయితే జరిగింది. ఎందుకని? అసోసియేటెడ్ విత్ సమ్ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ కాల్డ్ యాజ్ సిపిఈసి అంటే ఏంటి, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అని అర్థం అనమాట, ఓకేనా. చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ సిపిఈసి అని చెప్పేసి అయితే కనుక ఉంది మనకి. ఇది మనకి ఏంటి అని అంటే కనుక ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది మనకి. సో పాకిస్తాన్లో దేర్ వాజ్ ఎ పోర్ట్ కాల్డ్ యాజ్ గ్వాదర్ పోర్ట్ బ్రాకెట్లో ఇట్ ఈస్ ఇన్ పాకిస్తాన్. టు ఎక్కడికి వెళ్తుంది, ఇట్ ఈస్ టు గ్జిన్జియాంగ్ ప్రావిన్స్ ఇన్ చైనా, ఓకేనా, గ్జిన్జియాంగ్ ప్రావిన్స్ ఇన్ చైనా అనమాట, చైనాలోకి. అంటే ఈ యొక్క పాకిస్తాన్లో ఉన్నటువంటి గ్వాదర్ పోర్ట్ని జిన్జియాంగ్ ప్రావిన్స్, చైనాలో ఉన్నటువంటి జిన్జియాంగ్ ప్రావిన్స్ని రెండిటిని కనెక్ట్ చేసేటువంటి ఒక ఎకనామిక్ కారిడార్ ప్రాజెక్ట్ అనమాట ఈ సిపిఈసి అనేటువంటిది. కారిడార్ ప్రాజెక్ట్ అంటే ఏం లేదు, ఇట్స్ ఎ వెరీ బిగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్. ఇది మనకంతా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ అంటే దీంట్లో ఏమేం చేస్తారు అని అంటే కనుక సో రైల్వేస్ కన్స్ట్రక్ట్ చేయడము, లేకపోతే కనుక పోర్ట్స్ కన్స్ట్రక్ట్ చేయడము, ఓకేనా, ఇలా రోడ్స్ కన్స్ట్రక్ట్ చేయటము, ఇవన్నీ కూడా మనకి ప్రాజెక్ట్లో అయితే చేస్తారనమాట. ఇదంతా కూడా ఈ యొక్క సిపిఈసి అని చెప్పాను కదా, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అనేది, ఇదంతా కూడా ఒక పెద్ద అంబ్రెల్లా ప్రోగ్రామ్ ఉంది. దాని పేరు బెల్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ రోడ్ ఇనిషియేటివ్ అనమాట. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ఇది ఎవరిది అని అంటే చైనాది. ఎప్పుడు స్టార్ట్ చేసింది అని అంటే 2013లో స్టార్ట్ చేశారు. సో అయితే రీసెంట్గా ఫస్ట్ ఫేజ్ ఆఫ్ సిపిఈసి ఈజ్ డన్. లైక్ నౌ దే ఆర్ థింకింగ్ అబౌట్ సెకండ్ ఫేజ్ ఆఫ్ సిపిఈసిని ఇనాగరేట్ చేద్దాము అని చెప్పేసి మనకైతే పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ షహబాజ్ షరీఫ్ హ్యాస్ విజిటెడ్ ద చైనీస్ ప్రెసిడెంట్ క్సీ జిన్పింగ్ అనమాట. ఇదిగోండి చూడండి, లాస్ట్ పారాగ్రాఫ్ చూడండి. ద సిపిఈసి విచ్ కనెక్ట్స్ the Gwadar port in Pakistan's Balochistan with China's Xinjiang province is the flagship project of the China's ambitious Belt and Road Initiative. ఓకేనా, ఫస్ట్ పారా చూడండి. పాకిస్తాన్స్ ప్రైమ్ మినిస్టర్ షహబాజ్ షరీఫ్ అండ్ చైనీస్ ప్రెసిడెంట్ క్సీ జిన్పింగ్ ఇన్ దేర్ మీటింగ్ హ్యావ్ అఫర్మ్డ్ కన్సెన్సస్ ఆన్ ద అప్గ్రేడేషన్ ఆఫ్, మాట్లాడుకున్నాం కదా, సిపిఈసి చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అండ్ అడ్వాన్సింగ్ ద హై క్వాలిటీ డెవలప్మెంట్ ఆఫ్ $multi-billion ప్రాజెక్ట్ ఇన్ ద సెకండ్ ఫేజ్. సో దే హ్యావ్ హెల్డ్ ఎ గ్రేట్ డీప్ డిస్కషన్ అయితే కనుక జరుగుతుంది అని చెప్పేసి అయితే కనుక చెప్తున్నారు. ఇన్ దిస్ కాంటెక్స్ట్లో ద ఇంప్లికేషన్స్ ఆన్ ఇండియా ఆఫ్ ద సెకండ్ ఫేజ్ ఆఫ్ ద సిపిఈసి ప్రాజెక్ట్ అండ్ వాట్ India is saying to this particular thing. So India is opposing this particular project. Why? Because it moves into through our Indian territory anamata ee particular project aithe kanaka. Friends, you should understand that India is not part of the Belt and Road Initiative. We have not participated in it and in fact we are opposing this particular project anamata. So manam aithe project ni oppose chestunnam, మనం ఈ ప్రాజెక్ట్ ని.
ఓకేనా, మన సోవరానిటీ దెబ్బతింటోంది ఈ ప్రాజెక్ట్ వల్ల అని చెప్పి రకరకాల ఇంటర్నేషనల్ ఫోరమ్స్లో కూడా మనం ఏంటి అని అంటే కనుక చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. సో అయితే మనకి ఈ ఆర్టికల్ వచ్చేసి జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్లోకి వస్తుంది మనకి. సో పాకిస్తాన్ చైనా అగ్రీ టు అప్గ్రేడ్ దేర్ కారిడార్ అనేటువంటిది మనకి ఇంపార్టెంట్ ఆర్టికల్. అండ్ దెన్ వీ హ్యావ్ టాక్డ్ అబౌట్ గ్రేటర్ అడ్జుటాంట్ స్టార్క్ స్పీసీస్, దెన్ వీ టాక్డ్ అబౌట్ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా రిలేటెడ్ ఆర్టికల్స్. సో దీస్ 3 ఆర్టికల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ద ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకేనా అండి. దెన్ యాజ్ ఐ సెడ్, సో దీస్ ఆర్, ఐ హోప్ మీకు అర్థమవుతున్నాయని అనుకుంటున్నానండి. ఇవి మనకి ఏంటి అని అంటే 40 to 50% హిందూ న్యూస్ పేపర్ నుంచి మనకి యూపీఎస్సీ పర్స్పెక్టివ్లో మనకైతే కనుక క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు డెఫినెట్గానే, బికాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సోర్సెస్ ఫ్రమ్ ద ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. బట్ హవెవర్ దెర్ ఈస్ అదర్ రెస్ట్ 50% విచ్ మే కమ్ ఫ్రమ్ ద ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, న్యూస్ ఆన్ ఏఐఆర్, డౌన్ టు ఎర్త్, ఇండియన్ ఎక్స్ప్రెస్. సో వీటి నుంచి మనకి ఏంటి అని అంటే కనుక ద రెస్ట్ 50% క్వశ్చన్స్ కరెంట్ అఫైర్స్ నుంచి పర్టికులర్గా అయితే కనుక రావచ్చు ఫ్రెండ్స్. ఇందులో మనం ఈ సిరీస్ ఆఫ్ వీడియోస్లో ఓన్లీ హిందూ న్యూస్ అనాలిసిస్ని మాత్రమే మనం క్యారీ అవుట్ చేస్తూ ఉన్నాము. అయితే ద రెస్ట్ అదర్ 50% కవర్ చేయడానికి ఒక పర్టికులర్ న్యూ పెయిడ్ ఇనిషియేటివ్ అయితే మనం లాంచ్ చేసాము. దట్ ఈస్ ద మోస్ట్ కాంప్రిహెన్సివ్ కరెంట్ అఫైర్స్ ఇనిషియేటివ్ కోర్స్ ఫర్ యూపీఎస్సీ అనమాట. ఇందులో ఏం చేస్తాము అని అంటే డైలీ మనము లైవ్ క్లాసెస్ అయితే కనుక చెప్తాం ఫ్రెండ్స్. మనము ఐ విల్ బి ద వన్ హూ విల్ బి టేకింగ్ దోస్ క్లాసెస్ అండ్ యూ కెన్ ఆస్క్ మీ ఎనీ డౌట్స్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ, యూ కెన్ డైరెక్ట్లీ interact with me as well. ఓకేనా. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అని అంటే కనుక మీకు డైలీ, వీక్లీ అండ్ యాజ్ వెల్ యాజ్ మంత్లీ పీడిఎఫ్స్ కూడా ఇవ్వబడతాయి ఫర్ యువర్ రివిజన్ పర్పస్. సో అపార్ట్ ఫ్రమ్ యువర్ క్లాస్ నోట్స్, సో వీ విల్ బీ గివింగ్ యూ దీస్ పీడిఎఫ్స్ ఆల్సో అనమాట. సో మరి చదువుకుంటే ఒకటే ఉంటే సరిపోతుందా? సరిపోదు కదండి. వీక్లీ అండ్ యాజ్ వెల్ యాజ్ మంత్లీ క్విజెస్ కూడా మనం ఏంటంటే కండక్ట్ చేస్తాము టు మెజర్ యువర్ పర్ఫార్మెన్స్ అనమాట. ఓకే. సో వన్స్ ఈ బిట్స్ అండ్ పీసెస్ అన్నిటినీ కూడా ఆఫ్టర్ ద ఇయర్ ఎండ్ విల్ ప్రొవైడ్ యూ ఇయర్ ఎండ్ కంపైలేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఏ రివిజన్ బిఫోర్ ప్రిలిమ్స్ని కూడా మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. ఇది మనకి లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది ఫ్రెండ్స్. మీకు ఏంటి అని అంటే ఓన్లీ 1 month, నాట్ ఫర్ 2 months ఆర్ 3 months, ఇట్స్ ఫర్ లైఫ్ టైం వ్యాలిడిటీ అనమాట. ఓకేనా. దీంట్లో మనం ఏంటి అని అంటే కనుక హిందూ ఆల్రెడీ మనం కవర్ చేస్తున్నాం కదండి డైలీ న్యూస్ అనాలిసిస్లో. సో అలా కాకుండా ఇంక రిమైనింగ్ ఆర్టికల్స్, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, డౌన్ టు ఎర్త్, ఇండియన్ ఎక్స్ప్రెస్, వీటిల నుంచి వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని మనం ఏంటి అని అంటే కనుక దీంట్లో ఈ క్లాసెస్లో మనం డైలీ లైవ్ క్లాసెస్లో మనం కవర్ చేస్తాము. దీనికి మనం పెట్టినటువంటి ఫీజు వచ్చేసి కేవలం 10,000 రూపీస్ ఫ్రెండ్స్. బట్ యాజ్ ఏ 40% డిస్కౌంట్ ఇనాగరల్ ఆఫర్ కింద మనం ఏంటంటే 6,000 రూపీస్కే దీన్ని మనం ప్రొవైడ్ చేస్తున్నాము. ఈ 6,000 కూడా మేము పెట్టలేము బికాస్ ఫైనాన్షియల్గా మేము కొంచెం అన్స్టేబుల్గా ఉన్నాము అనుకుంటే అలాంటి వాళ్ళ గురించి మనం ఈఎంఐ ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేసాము. ఇట్స్ ఫర్ 2,000 per month అయితే కనుక మనం ఈఎంఐ అయితే కనుక ప్రొవైడ్ చేస్తున్నామండి. సో దిస్ 2,000 per month ఈస్, ఐ ఫీల్ ఇట్స్ వెరీ 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 అఫోర్డబుల్ అండ్ వెరీ మినిమల్ అండ్ వెరీ టోకెన్ అమౌంట్, దట్ టు ఫర్ ఏ లైఫ్ టైం వ్యాలిడిటీ. సో డైలీ క్లాస్కి అటెండ్ చేయడం, కరెంట్ అఫైర్స్ కొత్తగా తెలుసుకోవడం, డౌన్ టు ఎర్త్ వీటిల్లోంచి మీ డౌట్స్ ఉంటే అడగటం. సో నాకు తెలిసి దిస్ వాజ్ డెఫినెట్లీ విల్ బీ ఏ గోల్డెన్ ఆపర్చునిటీ అనమాట. ఓకేనా. అయితే మీకు ఇన్ కేస్ ఏమైనా ఈ పర్టికులర్ ఇనిషియేటివ్ గురించి మన క్లాసెస్ నచ్చితే కనుక యూ కెన్ కాంటాక్ట్ టు దిస్ పర్టికులర్ నెంబర్ అండ్ యూ కెన్ ఆస్క్ ఎనీ ఆఫ్ యువర్ డౌట్స్ అనమాట. మీ డౌట్స్ ఏమున్నా కూడా మీరు దీంట్లో కనుక అడగచ్చు. ఓకేనా అండి. లెట్ మీ షో యూ వన్ స్మాల్ శాంపుల్ సో దట్ యూ విల్ అండర్స్టాండ్ లైక్ హౌ ఇట్ విల్ బీ అనేటువంటిది మీకు అర్థమవుతుంది. ఓకేనా అండి. సో మీరు ఇప్పుడు చూసినట్లయితే కనుక ఫర్ ఎగ్జాంపుల్, ఎస్, యూ కెన్ సీ దిస్ పర్టికులర్ డాక్యుమెంట్. దిస్ వాజ్ ఆన్ 8th June డైలీ లైవ్ క్లాస్. ఇది మనకి 8th June జరిగినటువంటిది. మనం ఏంటి అని అంటే కనుక సో వీ టుక్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఫ్రమ్ ద డౌన్ టు ఎర్త్ నుంచి తీసుకోవడం అయితే జరిగింది మనము. సో దాంట్లో అన్క్లాజ్ అంటే ఏంటి, నెక్స్ట్ వచ్చేసి ఏంటి అని అంటే కనుక హై సీస్ ట్రీటీ అంటే ఏంటి, బయోడైవర్సిటీ బియాండ్ నేషనల్ జ్యూరిస్డిక్షన్ ట్రీటీ అంటే ఏంటి. సో వీటి గురించి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అయితే పబ్లిష్ అయ్యాయి. అవన్నీ కూడా మనం ఏంటంటే ఇక్కడ చూస్తున్నాం అనమాట, ఇక్కడ చూసామన్నమాట అవన్నీ కూడా. ఇంటర్నేషనల్ సీ బెడ్ అథారిటీ అంటే ఏంటి, ఓకేనా అండి. ఇంటర్నేషనల్ ట్రిబ్యునల్ ఫర్ లా ఆఫ్ ద సీ పరిస్థితి ఏంటి, వరల్డ్ ఓషన్స్ డే ఎప్పటి నుంచి వచ్చింది అది. అలాగే రీసెంట్గా వెట్లాండ్ సైట్స్ని డిక్లేర్ చేశారు కదా, నగి అండ్ యాజ్ వెల్ యాజ్ నక్తి అని చెప్పేసి, వాటి పరిస్థితి ఏంటి, ఇంపార్టెన్స్ ఆఫ్ వెట్లాండ్స్ డిస్కస్ చేయడము. నెక్స్ట్ రామ్సర్ కన్వెన్షన్ గురించి ఏంటి, లేటెస్ట్ ఎడిషన్స్ ఏంటి, నెక్స్ట్ వరల్డ్ వెట్లాండ్స్ డే ఎప్పుడు, నేషనల్ లెవెల్లో ఏమేమి ఇనిషియేటివ్స్ తీసుకున్నాము. అండ్ అలాగే రీసెంట్లీ పనామా బికేమ్ ద ఫస్ట్ నేషన్ కదండి, దాని గురించి. అండ్ దెన్ వీ హ్యావ్ సమ్ శాంపుల్ క్వశ్చన్స్ యాజ్ వెల్ ఫర్ యువర్ ప్రాక్టీస్ అనమాట. క్లాస్లోనే మనం ఈ క్వశ్చన్స్ని డిస్కస్ చేయడం అయితే జరుగుతుంది. సో దట్ నవ్ యూ హ్యావ్ టు అటెండ్ దెమ్ ఆన్ లైవ్ అనమాట. సో దట్
ఐ కెన్ మెజర్ యువర్ పెర్ఫార్మెన్స్ డైరెక్ట్లీ దట్ హౌ ఫార్ సో యు ఆర్ గోయింగ్ గుడ్ అనేటువంటిది నాకు ఏంటంటే తెలుస్తుంది అనమాట. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్. లెట్స్ కమ్ బ్యాక్ అగైన్. ఓకేనా అండి? ఎస్. సో ఇన్ కేస్ ఇఫ్ దెర్ ఈస్ ఎనీ పాసిబిలిటీ ఫర్ యూ, ఇఫ్ డోంట్ మిస్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ. ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ యూ సో టు గో ఫర్ ఇట్. ఓకేనా అండి? ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ కాంటాక్ట్ టు దిస్ నెంబర్ సో దట్ దే విల్ క్లియర్ ఆల్ యువర్ డౌట్స్ అనమాట. ఓకే, లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. ఓకే, let's go to the next one. Yes, what is the National Health Claim Exchange? ఓకేనా? వాట్ ఈస్ ద నేషనల్ హెల్త్ క్లెయిమ్ ఎక్స్చేంజ్? ఇది వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక జిఎస్ పేపర్ 2 హెల్త్లోకి మనకైతే కనుక వస్తుంది. అండ్ అలాగే మనకి ఏంటంటే అలాగే గవర్నమెంట్ పాలసీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంటర్వెన్షన్స్, గవర్నమెంట్ పాలసీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంటర్వెన్షన్స్. సో దీంట్లోకి మనకి సిలబస్లోకి ఈ ఆర్టికల్ అయితే కనుక మనకు వస్తుందన్నమాట. ఇన్ దట్ కాంటెక్స్ట్లో ఏంటి దీని పరిస్థితి ఏంటి, వాట్ ఈస్ ద నేషనల్ హెల్త్ క్లెయిమ్ ఎక్స్చేంజ్ గురించి ఏంటి మనం తెలుసుకోవాల్సింది ఈ ఆర్టికల్ నుంచి. సో ఇది సంథింగ్ అసోసియేటెడ్ విత్ ద హెల్త్ కేర్ సెక్టార్ గురించి మనకైతే కనుక ఇది. సో హెల్త్ ఇండస్ట్రీకి సంబంధించింది. పర్టికులర్లీ ఏంటి అని అంటే కనుక ఇన్సూరెన్స్ ఆస్పెక్ట్ గురించి అండి, పర్టికులర్లీ ఇన్సూరెన్స్ ఆస్పెక్ట్ గురించి. ఇప్పుడు ఏదైనా ట్రీట్మెంట్ గురించి మనం ఏంటి అని అంటే కనుక ఇన్ కేస్ ఓకే ఏదైనా ట్రీట్మెంట్ గురించి మనం ఏంటి అని అంటే కనుక సో పెద్ద పెద్ద హాస్పిటల్స్కి ఎప్పుడైతే మనం వెళ్తామో సో దెన్ డెఫినెట్లీ దెర్ విల్ బీ ఏ బిగ్ బర్న్ ఆన్ అవర్ పాకెట్స్ కదా. పాకెట్ ఎక్స్పెండిచర్ అనేటువంటిది మనకి విపరీతంగా ఎక్కువ ఉంటుంది కదా. సో ఈవెన్ కొన్ని ట్రీట్మెంట్స్కి ఈవెన్ ల్యాక్స్ కూడా ఖర్చు అవుతాయి అన్నమాట మనకి డబ్బులు అయితే కనుక. ఇన్ దట్ కాంటెక్స్లో పీపుల్ ఏం చేస్తారు, దే విల్ టేకప్ హెల్త్ ఇన్సూరెన్స్. సో హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటారు, కొంత ప్రీమియమ్స్ అవి పే చేస్తూ ఉంటారు ఎవ్రీ మంత్ ఆర్ ఎవ్రీ 6 months ఆర్ ఎవ్రీ 1 year డిపెండింగ్ అపాన్ సో దేర్ మోడ్ ఆఫ్ పేమెంట్. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటారు. ఇన్ కేస్ ఒకవేళ వాళ్ళు హాస్పిటలైజ్ అయితే కనుక, వాళ్ళు కానీ వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళు కానీ హాస్పిటలైజ్ అయితే కనుక ఏం చేస్తారు చెప్తారు, మీ బిల్లు 4.5 lakh అయిందండి అంటే ఫర్ ఎగ్జాంపుల్, లేదండి మాకు ఆల్రెడీ ఇన్సూరెన్స్ ఉంది, హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది అని చెప్పి ఆ పర్టికులర్ హెల్త్ ఇన్సూరెన్స్ కార్డ్ ఏదైతే ఉందో అది చూపిస్తారు. అంతే కదండి. ఆ హెల్త్ ఇన్సూరెన్స్ పలానా కార్డు కానివ్వండి, ఆ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో అప్పుడు హాస్పిటల్ వాళ్ళు ఏం చేస్తారు, వెళ్ళి ఆ పర్టికులర్ కార్డ్ని ఆ క్లెయిమ్ని ఏంటి అని అంటే ఆ కరస్పాండింగ్ హెల్త్ ఇన్సూరెన్స్ పోర్టల్లో మనకి ఏంటి అని అంటే అప్లోడ్ చేస్తారనమాట. సో అప్లోడ్ చేసిన తర్వాత దెన్ సో వెదర్ దట్ క్లెయిమ్ ఈజ్ అప్రూవ్డ్ ఆర్ నాట్ అనేటువంటిది తర్వాత ప్రాసెస్ అనేటువంటిది మనకి రన్ అవుతుంది. ఇన్ దిస్ కాంటెక్స్ట్లో మనకి ఏంటి అంటే రేపు రకరకాల ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉన్నాయి, వాళ్ళకి రకరకాల పోర్టల్స్ ఉన్నాయి. అలాగే పిఎంజేఏవై ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన పిఎంజేఏవై బెనిఫిషరీస్ ఉన్నారు. సో వీళ్ళకి మరి గవర్నమెంట్ కూడా హెల్త్ కార్డ్స్ ఇష్యూ చేస్తుంది కదండి, స్టేట్ హెల్త్ ఏజెన్సీ. ఓకేనా, వాళ్ళ పోర్టల్స్లో అప్లోడ్ చేయాలి వీళ్ళ గురించి. అంటే ఎక్కడా కూడా యూనిఫార్మిటీ లేదు, ఎక్కడా కూడా ఒక స్టాండర్డైజేషన్ లేదు. సో ఎవరి పోర్టల్స్ ఎవరి పద్ధతులు వాళ్ళకున్నాయి, స్టేట్ హెల్త్ ఏజెన్సీ పరిస్థితి వీళ్ళ పద్ధతులు వేరే వీళ్ళకున్నాయి. అంటే అంత కంప్లీట్ బిట్స్ అండ్ పీసెస్గా స్కాటర్డ్ అయిపోయి ఉందన్నమాట. దీన్ని అంతటిని ఏం చేద్దామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పోర్టల్, ఒక సెంట్రలైజ్డ్ పోర్టల్ క్రియేట్ చేద్దాం. సెంట్రలైజ్డ్ పోర్టల్ క్రియేట్ చేసినట్లయితే కనుక ఒక పక్కన హాస్పిటల్స్ ఉంటారు, ఇంకొక పక్కన ఇన్సూరెన్స్ కంపెనీసు, ఫర్ ఎగ్జాంపుల్ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కానివ్వండి, ఇంకా రకరకాల ఇన్సూరెన్స్లు ఉన్నాయి కదా. సో ఓకేనా, ఇన్సూరెన్స్ కంపెనీసు, లేకపోతే కనుక మనకి థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్స్, ఎనీ థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్స్ ఉంటే వాళ్ళు, ఆర్ఎల్స్ లేకపోతే కనుక స్టేట్ హెల్త్ ఏజెన్సీ అంటే మరి గవర్నమెంట్కి సంబంధించిన బెనిఫిషరీస్ స్టేట్ హెల్త్ ఏజెన్సీ వీళ్ళందరూ ఒకవైపు ఉంటారనమాట. ఇప్పుడు ఈ సెంట్రలైజ్డ్ పోర్టల్లో మనకి ఈ యొక్క హాస్పిటల్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళ యొక్క ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్ ఎవరైనా వచ్చారనుకోండి పలానా హాస్పిటల్కి, ఓకేనా, వాళ్ళు మాకు ఇన్సూరెన్స్ ఉంది అని అన్నారనుకోండి, ఆ ఇన్సూరెన్స్ క్లెయిము,
ఆ ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఈ పోర్టల్లో అప్లోడ్ చేస్తారనమాట. ఓకేనా. ఇప్పుడు ఎవరైనా ఒక పేషెంట్ సో మాకు ఇన్సూరెన్స్ ఉంది అని చెప్పేసి ఆ పర్టికులర్ కార్డ్ని ఇచ్చేసినప్పుడు ఆ కన్సర్న్డ్ హాస్పిటల్స్ ఏం చేస్తాయంటే ఈ యొక్క సెంట్రలైజ్డ్ వెబ్ పోర్టల్లో కన్నా వీళ్ళు ఇన్సూరెన్స్ క్లెయిమ్ని అప్లై చేస్తారనమాట. ఇది ఇన్ కేస్ ఒకవేళ అది స్టేట్ హెల్త్ అంటే ఈ పర్టికులర్ వచ్చినటువంటి పేషెంట్ PMJAY జన ఆరోగ్య యోజన స్కీమ్ బెనిఫిషియరీ అనుకోండి, ఆటోమేటిక్గా ఈ పోర్టల్ వాళ్ళకి రీడైరెక్ట్ చేస్తుంది. ఇట్ రీడైరెక్ట్స్ టు ద స్టేట్ హెల్త్ ఏజెన్సీ. సో ఈ స్టేట్ హెల్త్ ఏజెన్సీ ఏం చేస్తుంది, ఈ పోర్టల్లో మనకి ఏమేమి వచ్చాయి క్లెయిమ్స్ అని చెప్పి చూసుకుని ప్రతి క్లెయిమ్ని అక్కడికక్కడ వీళ్ళు ఇది చేసేస్తారు. అలాగే ఉన్న ఇన్సూరెన్స్ కంపెనీస్ అన్నీ కూడా ఈ సెంట్రలైజ్డ్ పోర్టల్తో టైఅప్ అవుతారు. సో దట్ వాళ్ళకంటూ ఒక డెడికేటెడ్ పేజ్ ఉంటుంది. సో దాంట్లో ఈ క్లెయిమ్స్ అన్నీ కూడా వాళ్ళవి దాంట్లో ఉంటాయన్నమాట. సో దట్ వన్ బై వన్ ఏంటి అని అంటే కనుక సో వాళ్ళు వెదర్ ఇద్దరు టు అప్రూవ్ ఆర్ టు రిజెక్ట్ అనేటువంటిది చేస్తూ ఉంటారనమాట. సో చూడండి, ఇలా ఉంటే ఎలా ఉంది, ఈ పైన ప్రాసెస్ ఉంటే ఎలా ఉంది. అందుకనే ఈ యొక్క సెంట్రలైజ్డ్ పోర్టల్ పేరే నేషనల్ హెల్త్ క్లెయిమ్ ఎక్స్చేంజ్. ఓకేనా. ఈ యొక్క సెంట్రలైజ్డ్ యొక్క పోర్టల్ పేరు మనం ఏదైతే అనుకున్నామో దాని పేరే నేషనల్ హెల్త్ క్లెయిమ్ ఎక్స్చేంజ్ అనమాట. ఓకేనా. ఇది మనకి ఎవరెవరు తీసుకొస్తున్నారు అని అంటే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఫ్యామిలీ వెల్ఫేర్. మరి అంతే కదండి, హెల్త్ గురించే కదా మరి. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఫ్యామిలీ వెల్ఫేర్. మరి ఇందులో ఇన్సూరెన్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యింది కదా. సో కాబట్టి IRDAI అనేటువంటి బాడీ కూడా ఉందన్నమాట మనకి. ఓకేనా. అంటే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ యాజ్ వెల్ యాజ్ డెవలప్మెంట్ అథారిటీ. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ యాజ్ వెల్ యాజ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. దిస్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ బాడీ మనకిది, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. సో ఓకేనా. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద IRDAI. ఈ ఇద్దరు కలిసి ఈ రెండు ఆర్గనైజేషన్స్, ఒక మినిస్ట్రీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఈ ఆర్గనైజేషన్ కలిసి మనకి ఏంటంటే ఈ నేషనల్ హెల్త్ క్లెయిమ్ ఎక్స్చేంజ్ అనేటువంటిది తీసుకొస్తున్నారు. సో దట్ ఏంటి అని అంటే కనుక టు క్రియేట్ ఏ స్టాండర్డైజేషన్ కంప్లీట్గా ఒక సెంట్రలైజ్డ్ పోర్టల్ కనుక పెట్టుకున్నట్లయితే అటు హాస్పిటల్స్కి చాలా ఈజీగా ఉంటుంది, అటు పేషెంట్స్కి ఎటువంటి తలనొప్పి ఉండదు, అండ్ ఇలాగే ఇటు ఇన్సూరెన్స్ కంపెనీస్కి, థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్స్కి లేకపోతే స్టేట్ హెల్త్ ఏజెన్సీలకి ఎవరికి కూడా ఎటువంటి ఇష్యూ ఉండదు. ఈ యొక్క పోర్టల్లోనే ఎవరికి వాళ్ళు క్లెయిమ్స్ సెటిల్మెంట్లు అనేటువంటివి అయిపోతాయి అనే కాన్సెప్ట్తో మనకి ఏంటి అని అంటే కనుక బిల్లుని అయితే కనుక కనుక తీసుకురావడం అయితే జరుగుతుంది. సో ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాట్ ఈస్ నేషనల్ హెల్త్ క్లెయిమ్ ఎక్స్చేంజ్ గురించి దీన్ని ఎవరు తీసుకొచ్చారు, సో వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ అపాన్ బ్రింగింగ్ దిస్ పర్టికులర్ థింగ్, ఇవన్నీ కూడా మనకి బోత్ ప్రిలిమ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్ పర్స్పెక్టివ్లో మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ కదా. సో ఏమేం కవర్ చేసుకున్నాం మనము, నేషనల్ హెల్త్ క్లెయిమ్ ఎక్స్చేంజ్ అంటే ఏంటో చూసాము. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అని అంటే కనుక CPEC చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ పరిస్థితి ఏంటో చూసాము. దెన్ వీ టాక్డ్ అబౌట్ ద గ్రేటర్ అడ్జుటాంట్ స్టార్క్ స్పీసీస్ ఏంటో చూసాము. దెన్ వీ వెంట్ టు ద కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్స్ దట్ వీ హ్యావ్ కవర్డ్ అప్ టిల్ నౌ. Okay, I hope you have understood it right. Can we go to the next article? Yes, let's go to the next one. Yes. ISRO set for landing experiment of the reusable launch vehicle. So something related to science and as well as technology, friends. So this is associated with the GS paper 3 science and as well as technology, and in that the missions of ISRO గురించి అయితే కనుక మనకి ఈ ఆర్టికల్ అయితే చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇస్రో సెట్ ఫర్ ల్యాండింగ్ ద ఎక్స్పెరిమెంట్ ఆఫ్ రీయూజబుల్ లాంచ్ వెహికల్. సో దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ RLV టెక్నాలజీ అంటారండి. ఇది మనం ఏంటి అని అంటే ఇండియా, నాట్ ఓన్లీ ఇస్రో, సో ద అదర్ అదర్ స్పేస్ ఏజెన్సీస్ లైక్ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, జాపనీస్ ఏరోస్పేస్ ఏజెన్సీ, సో ఓకే, అండ్ యాజ్ వెల్ యాజ్ అలాగే నాసా, వీళ్ళందరూ కూడా మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క RLV టెక్నాలజీని అయితే కనుక డెవలప్ చేస్తున్నారు. RLV అంటే ఏంటి అని అంటే కనుక రీయూజబుల్ లాంచ్ వెహికల్స్. సో జనరల్గా మనం ఈ పేలోడ్స్ని కానివ్వండి వీటిని పంపించడానికి వి యూజ్ లాంచ్ వెహికల్స్, రైట్. అయితే ఇప్పుడు ఈ లాంచ్ వెహికల్స్ని మళ్ళా యూజ్ చేయడానికి ఇన్ ఆర్డర్ టు రెడ్యూస్ ద లాంచ్ కాస్ట్స్, సో ఈ లాంచ్ కాస్ట్స్ అనేటువంటివి తగ్గించుకోవడానికి అండ్ అలాగే డెబ్రిస్ ఏమైనా ఉంటే అదంతా కూడా తగ్గించడానికి మనకి ఏంటి అని అంటే కనుక రీయూజబుల్ అంటే మళ్ళీ వాటిని ఉపయోగించేటువంటి టెక్నాలజీని అయితే కనుక డెవలప్ చేస్తూ ఉన్నారనమాట. అంటే ఏంటి, ఈ లాంచ్ వెహికల్ వెళ్ళి ఆ పర్టికులర్ పేలోడ్స్ని అక్కడ డిప్లాయ్ చేసి ఇట్ హ్యాస్ టు రిటర్న్ అగైన్
ఆన్ టు ద ఎర్త్ అనమాట. ఈ ఎక్స్పెరిమెంట్స్ అయితే కనుక మనం చేస్తూ ఉన్నాము. సో వాటిల్లో మనం ఏంటి అంటే ఆర్ఎల్వి ఎక్స్పెరిమెంట్స్ అంటారు. అయితే ఇప్పుడు రీసెంట్గా మరొక ఎక్స్పెరిమెంట్ అయితే కనుక చేస్తోంది. చూడండి, టేకింగ్ ఇట్స్ రీయూజబుల్ లాంచ్ వెహికల్ ప్రోగ్రామ్ వన్ మోర్ స్టెప్ క్లోజర్ టు ద రియాలిటీ, ద ఇస్రో ఈజ్ ఆల్ సెట్ టు క్యారీ అవుట్ ద థర్డ్ అండ్ ఫైనల్ ఆర్ఎల్వి లెక్స్ అంటారనమాట. ఆర్ఎల్వి లెక్స్ అంటారు. లైక్ వీ హ్యావ్ ఆల్రెడీ క్యారీడ్ అవుట్, దిస్ ఈస్ అ థర్డ్ మిషన్. సో ఓకేనా, సో ఆర్ఎల్వి లెక్స్ మిషన్. ఆర్ఎల్వి అంటే రీయూజబుల్ లాంచ్ వెహికల్, లెక్స్ అంటే కనుక ల్యాండింగ్ ఎక్స్పెరిమెంట్ అని అర్థం అనమాట. సో ఓకేనా, వీఆర్ యూజింగ్ సంథింగ్ కాల్డ్ యాజ్ పుష్పక్ అండ్ వీఆర్ ఎక్స్పెరిమెంటింగ్ ఇట్ అనమాట. సో ఓకేనా, ఒక పర్టికులర్ సెట్ అయిన హైట్కి మనం తీసుకెళ్ళి అక్కడి నుంచి సో మనం ఏంటి అని అంటే కనుక ఇట్ హ్యాస్ టు ల్యాండ్ ఆన్ టు దీస్ థింగ్స్ వితౌట్ ఎనీ కొలిషన్స్. So is basically the objective of this particular mission, and it has a long way to go, and we have very huge benefits with respect to this particular reusable launch vehicles. So if these experiments got succeeded and all completely, okay na, so the first two experiments succeeded and this was the third experiment. Okay, I hope you have understood. Let's go to the next thing. Friends, there is a small announcement here as far as optional infinity is concerned. So we have the optionals like PSIR, PABAD, Sociology, Anthropology and as well as Telugu Literature as optionals. So in case meek enti ante kanaka optional is must and should paper, important from the UPSC mains point of view. In that context, so both if we can have the recorded sessions at the rate of 20,000 rupees and live plus recorded sessions as well, so at the rate of 25,000 rupees. So this particular fee is only valid up till 15th June. Okay, Nandi. For more info, and the course validity is actually lifetime validity. Okay, so for more information you can contact to this particular number, so that and you can clear all your doubts anamata. Meeku evaina doubts unna kuda avanni kuda meer enti anante contact number call chesi meer aithe kanaka mee doubts anni clear chesukochu. You can take part of the initiatives, whatever the initiative that you love. So okay na, you can take up that particular initiative. Yes, let's go to the today's final article. Okay, yes friends, so here if you see this editorial, is it a time for proportional representation? Okay, so something related to this particular editorial is associated with the GS paper 2 Indian polity. Okay nandi, GS paper 2 Indian polity lo so gurinchi aithe kanaka మనకైతే ఎడిటోరియల్ అయితే కనుక మాట్లాడుతున్నారు ఆథరు. సో హీ హ్యాస్ like commented on the recent Lok Sabha election results specifically, and at the same time what was the number of seats that they secured and the percentage of vote share that they got. సో దాని గురించి సజెస్ట్ చేస్తూ, అండ్ హీ ఈజ్ సజెస్టింగ్ సమ్ న్యూ ఆల్టర్నేటివ్ టెక్నిక్ అనమాట సీట్స్ అలొకేషన్ విషయంలో. సో దాని గురించి మనం ఏం కంగారు పడక్కర్లేదు, చాలా సింపుల్ ఆర్టికల్, చాలా ఈజీగా సింపుల్ స్టెప్స్లో మనం అయితే కనుక అర్థం చేసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా, ఇప్పుడు ముందు మనం ఏంటి అని అంటే సో ద రీసెంట్ రిజల్ట్స్ ఏం పబ్లిష్ అయ్యాయో చూద్దాం. సో ఓకేనా, ద రీసెంట్ లోక్సభ, సో ఇదంతా కూడా మనకి ఈ ఆర్టికల్ నుంచి మనం తీసుకున్నటువంటి డేటానే. సో ఓకేనా, రీసెంట్ లోక్సభ రిజల్ట్స్. సో రీసెంట్ లోక్సభ రిజల్ట్స్ని మనం తీసుకున్నట్లయితే కనుక ఏంటి, ఎలా పబ్లిష్ అయ్యింది. ఓకేనా అండి, ఇప్పుడు మీరు చూసినట్లయితే కనుక ఏ గవర్నమెంట్స్ ఆల్రెడీ ఫామ్ అయ్యాయో ఏంటో మీకు ఆల్రెడీ తెలుసు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్డీఏ గవర్నమెంట్ హ్యాస్ ఫార్మ్డ్ ద గవర్నమెంట్ అట్ ద సెంటర్ కదండి, లైక్ నేషనల్ డెమోక్రాటిక్ అలియన్స్ ఎన్డీఏ. ఓకేనా, సో ఈ యొక్క ఎన్డీఏ విత్ ద హెల్ప్ ఆఫ్ ద అదర్ పార్టీస్ యాజ్ వెల్ లైక్ హ్యావ్ ఫార్మ్డ్ ద గవర్నమెంట్ కదా. అయితే నౌ వాట్ వీఆర్ బాదర్డ్ అబౌట్ హియర్ ఈస్, ఈ యొక్క ఎన్డీఏకి అవుట్ ఆఫ్ టోటల్ ఓట్ షేర్ ఎంత వచ్చింది వీళ్ళకి. ఓకేనా, టోటల్ ఓట్ షేర్ దట్ దే గాట్ అండ్ ద నెంబర్ ఆఫ్ సీట్స్ దట్ దే అబ్టైన్డ్. టోటల్ ఓట్ షేర్ వీళ్ళకి వచ్చింది ఎంత అంటే కనుక 43.3% అండి. 43.3% is the total vote share that they got, and the seats that they got are like 293 seats అయితే మనకు వచ్చాయి వీళ్ళకి. 293 సీట్స్ అంటే అవుట్ ఆఫ్ టోటల్ 100% ఓట్ షేర్లో వీళ్ళకి మనకి 43.3% వచ్చాయి ఓట్ షేరు. సీట్స్ వచ్చేసి 293 సీట్స్ వచ్చాయి. ఓకే, దెన్ ద నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి మనకి, ఇండియా బ్లాక్. ఓకేనా అండి, దెన్ ద నెక్స్ట్ వచ్చేసి ఏంటి అని అంటే కనుక ఇండియా బ్లాక్ కదా, ద అదర్ పీపుల్ ఇండియా బ్లాక్, లైక్ బై ఇన్క్లూడింగ్ ద ట్రైనమూల్ కాంగ్రెస్ ఆల్సో.
ఇంక్లూడింగ్ ద ట్రైనమోల్, ఇంక్లూడింగ్. ఓకేనా. సో ఇక్కడ మన ఫోకస్ వచ్చేసి ఎవరెవరికి ఎన్ని సీట్స్ వచ్చాయి, ఏ పార్టీకి ఎన్ని సీట్స్ వచ్చాయి అనేది కాన్సెప్ట్ కాదు ఫ్రెండ్స్. ఇక్కడ మన ఫోకస్ అంతా కూడా ఏంటి అనేది చెప్తాను చూడండి. ఓకేనా. దెన్ ఇండియా బ్లాక్ వచ్చేసి వీళ్ళ యొక్క ఓట్ షేర్ తీసుకున్నట్లయితే కనుక, ఓట్ షేర్ మీరు తీసుకున్నట్లయితే కనుక దే సెక్యూర్డ్ 41.6%. అండ్ ద నెంబర్ ఆఫ్ సీట్స్ దట్ దే గాట్ ఆర్ యాక్చువల్లీ 234 సీట్స్ వీళ్ళకైతే కనుక వచ్చాయన్నమాట. ఓకేనా. సో ఈ యొక్క ఇండియా బ్లాక్కి 41.6% ఇస్ అ షేర్ అండ్ ద సీట్స్ వచ్చేసి వీళ్ళకి 234 అనమాట. అంటే 43.3% ఎన్డీఏ గవర్నమెంట్ ఇది చేయాలి అని చెప్పి ఓట్ చేశారు. 41.6% ఇండియా బ్లాక్కి ఓట్ చేశారు. దెన్ ఇంకా రిమైనింగ్ ఇంకా మిగతావి. ఓకేనా. అంటే అదర్ రీజనల్ పార్టీస్, అదర్ రీజనల్ పార్టీస్, అదర్ రీజనల్ పార్టీస్ వాళ్ళ యొక్క ఓట్ షేర్, వాళ్ళ యొక్క టోటల్ ఓట్ షేర్ మీరు తీసుకున్నట్లయితే కనుక ఇట్ ఈస్ 15%. ఓకేనా. సో సీట్స్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఓట్ షేర్ వచ్చేసి 43% ఉంటే 293 సీట్స్ వచ్చాయి, అంటే అవుట్ ఆఫ్ 100%లో. 41% ఉంటే 234 సీట్స్ వచ్చాయి. అంటే 15% అంటే సో లైక్ సమ్వేర్ అరౌండ్ హాఫ్ ఆఫ్ ఇన్ బిట్వీన్ కదా. అంటే 234లో మనకి హాఫ్, సమ్వేర్ అరౌండ్ వీళ్ళకి ఒక 100 సీట్స్ ఆర్ లేకపోతే ఒక 75 సీట్స్ అలా రావాలి మనకి, బికాజ్ 15%. బట్ దే గాట్ ఓన్లీ 16 సీట్స్ అనమాట. ఓకేనా. దే గాట్ ఓన్లీ 16 సీట్స్. దిస్ ఈజ్ ద ప్రాబ్లమ్ ఫర్ ద ఆథర్. దిస్ ఈజ్ ద ప్రాబ్లం ఫర్ ద ఆథర్ అనమాట. వాళ్ళ యొక్క ఓట్ షేర్ను బట్టి వాళ్ళకి సీట్స్ అనేటువంటివి ఉండాలి. అలా లేదు మనకి ఈ రోజున. మరి మనం ఏ సిస్టమ్ ఫాలో అవుతున్నాం మనము అని అంటే వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఎఫ్పిటిపి సిస్టమ్ అంటాం అనమాట. ఇది మనం ఫాలో అవుతున్నాం. ఎఫ్పిటిపి అంటే ఏంటి? ఎఫ్పిటిపి అంటే ఫస్ట్ పాస్ట్ ద పోస్ట్ సిస్టమ్. ఫస్ట్ పాస్ట్ ద పోస్ట్ సిస్టమ్ అంటే ఒక కాన్స్టిట్యుయెన్సీలో ఏదో ఒక నియోజకవర్గం మీరు తీసుకుంటే కనుక ఒక ఎంపీ కాన్స్టిట్యుయెన్సీలో ఎంతమంది క్యాండిడేట్స్ పోటీ చేస్తున్నా 1, 2, 3 ఎంతమంది క్యాండిడేట్స్ పోటీ చేస్తూ ఉన్నా కూడా పర్వాలేదు. ఓకేనా. ఏం కావాలి మనకి? ఈ కాన్స్టిట్యుయెన్సీ నుంచి ఎలక్ట్ అవ్వాలి అని అంటే అర్థం ఏంటి? ఎలా ఎలక్ట్ అవుతారు? మొత్తం అందరిలో కల్లా కూడా మనకి నెంబర్ ఆఫ్ ఓట్స్, ఫర్ ఎగ్జాంపుల్ 2 అనేటువంటి క్యాండిడేట్కి, సెకండ్ క్యాండిడేట్కి మొత్తం మిగతా వాళ్ళకంటే ఎక్కువ ఓట్స్ వచ్చాయనుకోండి. సో ఓకేనా. సో దెన్ డెఫినెట్లీ హీ విల్ బీ ద పర్సన్ హూ ఈజ్ డిక్లేర్డ్ ఎలక్టెడ్. అంటే దీనికి ఈవెన్ ఒక 45% వచ్చి ఇంకా రిమైనింగ్ పర్సంటేజ్ అంతా కూడా మిగతా ముగ్గురికి షేర్ అయ్యింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 20%, 30%, 10%, 15% అలాగా. బట్ దిస్ పర్టికులర్ క్యాండిడేట్ గాట్ 45%. యాక్చువల్లీ మనకి ఏంటి అని అంటే మోర్ దెన్ 50% రావాలి కదా అవుట్ ఆఫ్ దీస్ థింగ్స్. బట్ కానీ ఏంటి అని అంటే కనుక ఈ పర్టికులర్ సిస్టమ్ ప్రకారంగా మనకి ఏంటి అని అంటే ఈవెన్ దో దిస్ క్యాండిడేట్ గాట్ ఓన్లీ 45%. సో ఓకే. సో సిన్స్ బికాజ్ ద రిమైనింగ్ క్యాండిడేట్స్ కంటే కనుక తిను ఎప్పుడైతే టాప్లో ఉన్నాడు కాబట్టి హీ వాజ్ ద పర్సన్ హూ విల్ బి డిక్లేర్డ్ ఎలక్టెడ్. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఫస్ట్ పాస్ ద పోస్ట్ సిస్టమ్. అంటే మనం దీన్ని సెంటెన్స్లో రాసుకోవాలి అని అనుకుంటే కనుక ఏ క్యాండిడేట్ హూ పోల్స్ మోర్ దాన్ ఎనీ అదర్ పర్సన్, మోర్ దాన్ ఎనీ అదర్ క్యాండిడేట్. అంతే కదా. ఇంకా ఎనీ అదర్ క్యాండిడేట్, మోర్ దాన్ ఎనీ అదర్ క్యాండిడేట్, more than any other candidate. So okay na, in a constituency is declared elected. సో ఆ రకంగా మనకి ఏంటి అని అంటే ఈ పర్టికులర్ పర్సన్ అనేటువంటి వాళ్ళు ఎలెక్ట్ అవుతారు. ఓకే ఫైన్. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనం ఏంటి అని అంటే ఎగ్జాంపుల్స్. ఈ సిస్టమ్ ఈజ్ అ వెరీ సింపుల్ సిస్టమ్, వెరీ ఫీజబుల్ సిస్టమ్ లైక్ అవర్ కంట్రీ ఇండియా అని చెప్పి మనకైతే ఆథర్ అయితే చెప్తున్నారనమాట. సో ఓకేనా. సో బేసికల్లీ ఫస్ట్ హీ టాక్డ్ అబౌట్ వాట్ వాజ్ ద టోటల్ ఓట్ షేర్ దట్ వీ గాట్ అండ్ ద కరెస్పాండింగ్ సీట్స్. దెన్ హీ టాక్డ్ అబౌట్ వాట్ ఈస్ ద ఫస్ట్ పాస్ ద పోస్ట్ సిస్టమ్ దట్ వీఆర్ ఫాలోయింగ్. సో ఓకేనా. ఎగ్జాంపుల్స్ వచ్చేసి లైక్ మనకి యునైటెడ్
స్టేట్స్ ఆఫ్ అమెరికాలో కానివ్వండి, యూకేలో కానివ్వండి, కెనడాలో కానివ్వండి, మనకి ఏంటంటే ఈ సిస్టమ్నే ఫాలో అవుతారనమాట. ఈ సిస్టమే మనకి దిస్ సిస్టమ్ ఈజ్ యాక్చువల్లీ యూజ్డ్, ఓకేనా, దిస్ సిస్టమ్ వీఆర్ యూజింగ్ for the elections to the Lok Sabha అంటే nothing but House of People and the state legislative assemblies, లోక్ సభ అండ్ యాజ్ వెల్ యాజ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్కి మనము ఈ పర్టికులర్ సిస్టమ్నే మనం యూజ్ చేస్తున్నాం అనమాట. ఓకేనా అండి, ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనకి చాలా ఇంపార్టెంట్, మనం ఏ సిస్టమ్ యూజ్ చేస్తున్నాము అన్నది. ఓకేనా, సో దెన్ ద ఆథర్ పాయింటెడ్ అవుట్ వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ టు దిస్ సిస్టమ్. ఈ సిస్టమ్ యూజ్ చేసిన మూలాన ఏమవుతుంది అని అంటే కనుక, సో ఇట్ ఈస్ వెరీ సింపుల్ అండ్ మోర్ ఫీజబుల్. సో మన కంట్రీలో ఈజీగా సింపుల్గా మనం దీన్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు అండ్ అట్ ద సేమ్ టైం మోర్ ఫీజబుల్ సొల్యూషన్ యాజ్ వెల్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ సిస్టమ్ అనేటువంటిది ఏంటి అని అంటే ఇట్ బ్రింగ్స్ ద మోర్ స్టెబిలిటీ, బికాస్ ఎందుకు అని అంటే కనుక అన్ని కాన్స్టిట్యువెన్సీస్లోని కూడా మోర్ దెన్ 50% రావాల్సినటువంటి అవసరం ఏమీ లేదు కదండి. ఈవెన్ వాళ్ళకి 40% షేర్ ఉన్న 43% షేర్ ఉన్న ఆ పర్టికులర్ కాన్స్టిట్యువెన్సీలో, సో ఒకవేళ వాళ్ళు మిగతా వాళ్ళకంటే కనుక ఎక్కువ ఉంటే కనుక, సో దట్ పర్టికులర్ పర్సన్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ డిక్లేర్డ్ ఎలక్టెడ్ కదా. సో దేర్ ఫోర్ ఈ రకంగా ఉండడం వలన ఏంటి అని అంటే కనుక ఏ పర్టికులర్ వన్ పార్టీ కెన్ ఫామ్ ఏ గవర్నమెంట్, ఈజీగా గవర్నమెంట్ అయితే కనుక ఫామ్ చేయొచ్చు. సో దట్ ఈస్ వాట్ ఈస్ ద logic for the first past the post system. Kani the problem, what is the problem? Then the other pointed about the problem. So what is the problem in this type of system? Problem ఏంటంటే ఇదిగో, this is the problem. ఇక్కడ 43% వాళ్ళ ఓట్ షేరు, అంటే 100 మందిలో 43 మంది ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ చేయాలి అనుకున్నారు, 43% ఓట్ షేర్, అండ్ దే గాట్ 293 సీట్స్. అండ్ ద నెక్స్ట్ 41.6% ఓట్ షేర్ అండ్ దే గాట్ 234 సీట్స్. బట్ ద నెక్స్ట్ వీ హ్యావ్ 15% ఓట్ షేర్, ఓకేనా, కానీ వీళ్ళకి దే గాట్ ఓన్లీ 16 సీట్స్. సో అయితే కనుక దిస్ ఈస్ ద ప్రాబ్లం అని చెప్పి ఆధార్ అయితే మనకి చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఓకేనా, ఇట్ మే రిజల్ట్ ఇన్ ఓవర్ ఆర్ అండర్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఏ పార్టీ, over or under representation of the political party in this system, over or under representation of a political party in this system. ఓకేనా, అంటే ఏంటి, ఇప్పుడు ఆథర్ ఏమంటున్నారు, ఇప్పుడు వాళ్ళ యొక్క ఓట్ షేర్ బట్టి ప్రపోర్షనల్గా వాళ్ళకి నెంబర్ ఆఫ్ సీట్స్ ఉండాలి, అంతే తప్ప ఓట్ షేర్ ఇలా ఉన్న మూలాన ఓట్ షేర్ 40% 30% ఉన్నా కూడా వాళ్ళకి వచ్చేటువంటి నెంబర్ ఆఫ్ సీట్స్ అనేటువంటివి సో చాలా ఎక్కువ ఉంటున్నాయి. అండ్ ఈవెన్ దాని వలన ఏమవుతుందంటే కొంతమంది ఉన్న 15% ఓట్ షేర్ వచ్చినా కూడా కేవలం వాళ్ళు 16 సీట్స్కే పరిమితం అయిపోతున్నారు. సో కాబట్టి ఏంటి అని అంటే కనుక, సో దెన్ హీ స్టార్టెడ్ ప్రపోజింగ్ ద అనదర్ సిస్టమ్ విచ్ ఈస్ కాల్డ్ యాజ్ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్. ఇందాకటిది ఫస్ట్ పాస్ట్ ద పోస్ట్ సిస్టమ్, దిస్ ఈజ్ వాట్ ఈస్ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్. ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్లో మనకి ఇప్పుడు ఆథర్ ఏం చెప్తున్నారు అని అంటే కనుక, ఇది ఏం చేస్తుంది, ఈ ప్రపోర్షనల్ సిస్టంలో ఏం చేస్తుంది అంటే ఓటర్స్, మన ఇప్పుడు ఓటర్స్ ఎవరైతే ఉన్నారో ఓట్ ఫర్ ఏ పొలిటికల్ పార్టీ, ఓటర్స్ విల్ ఓట్ ఫర్ ఏ పొలిటికల్ పార్టీ, నాట్ ఏ ఇండివిజువల్ క్యాండిడేట్. సో ఇప్పటిదాకా మనం ఏంటంటే ఒక ఇండివిజువల్ క్యాండిడేట్కి కదండి ఓట్ చేస్తున్నాం మనము, బీట్ ఎంపీ ఆర్ అన్ ఎమ్మెల్యే. సో ఓకేనా, ఒక ఇండివిజువల్ క్యాండిడేట్కి ఓట్ చేస్తున్నాం. కానీ ఈ సిస్టమ్ ఏంటంటే ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ అనమాట. ఈ సిస్టంలో ఏం చేస్తారు అని అంటే కనుక ఇండివిజువల్ క్యాండిడేట్స్కి మనం ఓట్ చేయము, లైక్ పార్టీకి ఓట్ చేస్తాం, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బీజేపీ ఆర్ కాంగ్రెస్. సో ఓకేనా, అలా స్పెసిఫిక్ పార్టీస్కి మనం అయితే కనుక ఓట్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. దెన్ వాట్ విల్ హ్యాపెన్, దెన్ దీస్ పార్టీస్ will get the, these parties ఏం చేస్తారు ఇప్పుడు, will get the seats in proportion to their ఓట్ షేర్. సో వాళ్ళకి ఓట్ షేర్ ఎంతైతే ఉంటుందో అన్న దాని మీద వాళ్ళకి ఆ నెంబర్ ఆఫ్ సీట్స్ని వాళ్ళకి అలొకేట్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకేనా అండి, దీని మూలన ఏమవుతుంది, తక్కువ రిప్రజెంటేషన్ ఉన్నా కూడా, అంటే 10% రిప్రజెంటేషన్ 15% రిప్రజెంటేషన్ ఉన్నా కూడా
వాళ్ళకి టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్లో సో అకార్డింగ్ టు దేర్ పర్సంటేజ్ షేర్ మనం ఓట్స్ అనేటువంటివి వాళ్ళకి సీట్స్ అనేటువంటివి వాళ్ళకి మనం అలొకేట్ చేయొచ్చు. దీని మూలాన ఏమవుతుంది అని అంటే ఇట్ ఎన్షూర్స్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ ఆల్ ద పార్టీస్. మొత్తం అన్ని పార్టీస్కి చిన్న పెద్ద పార్టీ ఉండదు, వాళ్ళ యొక్క ఓట్ షేర్ని బట్టి వాళ్ళ యొక్క వాయిస్ వాళ్ళ యొక్క రిప్రజెంటేషన్ అనేటువంటిది ఇక్కడ ఉంటుంది. సో ఓకేనా, ఎన్షూర్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ ఆల్ ద పార్టీస్ బేస్డ్ ఆన్ దేర్ ఓట్ షేర్. సో ఎంతమంది ఓటర్స్ వాళ్ళని ఇది కోరుకుంటున్నారు అన్న దాన్ని బట్టి వాళ్ళ యొక్క నెంబర్ ఆఫ్ సీట్స్ మనం ఆ పర్టికులర్ ఇదిలో మనం ఇవ్వడం జరుగుతుందన్నమాట అని చెప్పి మనకి ఏంటి అని అంటే, సో అలాగే దెన్ ఎవ్రీ పార్టీ, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ పొలిటికల్ పార్టీకి ఓన్లీ 1% ఓట్ షేరే వచ్చింది, లేదా 2% ఓట్ షేరే వచ్చింది. అలా ఉన్న వాళ్ళని మనం ఏంటంటే పక్కన పెట్టేస్తాం, ఒక ఎలిజిబిలిటీ క్రైటీరియా పెడతాం. యూజువల్లీ 3 to 5% ఆఫ్ ద ఓట్ షేర్ ఉండాలి మీకు టు బీ ఎలిజిబుల్ ఫర్ ఏ సీట్. అంటే ఇప్పుడు మీకు 15% వస్తే ఇంకొన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ ఉంటాయి, 30% వస్తే ఇంకొన్ని నెంబర్ ఆఫ్ ఎక్కువ సీట్స్ ఉంటాయి, 40% వస్తే ఇంకొన్ని ఎక్కువ సీట్స్ ఉంటాయి. సో దట్ అలాగేమవుతుంది, డిపెండింగ్ అపాన్ దేర్ దిస్ థింగ్ ఓట్ షేర్, సో దే విల్ గెట్ ద కరస్పాండింగ్ సీట్స్ అని చెప్పి మనకి ఏంటంటే ఆధార్ ఒక ఎగ్జాంపుల్ చూపించారనమాట. ఇవే లోక్సభ రిజల్ట్స్ ఎలక్షన్స్ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్లో చేస్తే, మనం ఇప్పుడు ఫస్ట్ పాస్ ద పోస్ట్ సిస్టంలో చేసాం కదా, అలా కాకుండా ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్లో చేస్తే ఇదిగో ఇది చూడండి. ఇఫ్ ద పిఆర్ సిస్టమ్ ఈజ్ అప్లైడ్ ఫర్ ద 2024 ఎలక్షన్స్కి మనం తీసుకుంటే ఎన్డీఏ గవర్నమెంట్కి 43.3% ఓట్ షేర్ వచ్చింది. వాళ్ళకి మనం వచ్చినటువంటి సీట్స్ 293 సీట్స్. కానీ ఈ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ సిస్టమ్ మెథడ్ అప్లై చేస్తే సో దే విల్ గెట్ 243 సీట్స్. ఓకేనా అండి. అండ్ అలాగే ఇండియా బ్లాక్కి 41.69% ఓట్ షేర్ వచ్చింది, కానీ దే గాట్ యాక్చువల్లీ 234 సీట్స్. బట్ యాజ్ పర్ దిస్ లాజిక్ మనకి ఏంటంటే దే విల్ గెట్ ఓన్లీ 225 సీట్స్. ఓకేనా. అండ్ దెన్ అదర్ ఇండిపెండెంట్ పార్టీస్కి 15.1% షేర్ వచ్చింది, బట్ దే గాట్ యాక్చువల్లీ 16 సీట్స్. బట్ ఇన్ దిస్ సిస్టమ్ దే విల్ గెట్ నౌ 75 సీట్స్. సో అంటే దిస్ ఇండికేట్స్ దట్ దేర్ ఫోర్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ ద అదర్ ఇండిపెండెంట్ రీజనల్ పార్టీస్ విల్ ఆల్సో బీ దేర్ బికాస్ దే విల్ హ్యావ్ 75 సీట్స్ అండర్ దేర్ డిస్పోజల్. బట్ కానీ ఒరిజినల్గా దే గాట్ ఓన్లీ 16%. కాబట్టి ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ సిస్టమ్ అనేటువంటిది కొంత బెనిఫిషియల్ ఫస్ట్ పాస్ ద పోస్ట్ సిస్టమ్ కంటే కూడా అని చెప్పి మనకైతే ఆధార్ అయితే పాయింట్అవుట్ చేస్తున్నారనమాట. కానీ ఏమవుతుంది, ఈ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ తీసుకోవటం వల్ల ఏమవుతుంది అని అంటే కనుక ద ప్రాబ్లం అడ్వాంటేజ్ అర్థమైంది కదా. మొత్తం అన్ని పార్టీస్ యొక్క రిప్రజెంటేషను మనకి ఏంటి అని అంటే పార్లమెంట్లో ఉంటుందన్నమాట. ప్రాబ్లం ఏంటి అని అంటే కనుక వాట్ ఈస్ ద ప్రాబ్లం? ద ప్రాబ్లం ఏంటి అని అంటే కనుక స్టెబిలిటీ, ల్యాక్ ఆఫ్ స్టెబిలిటీ. ఫర్ ఎగ్జాంపుల్ మనం పొలిటికల్ పార్టీ బేస్డ్ మీద ఓట్ చేసినప్పుడు ఏ పొలిటికల్ పార్టీకి కూడా మెజారిటీ ఫామ్ అవ్వలేదనుకోండి గవర్నమెంట్, సో దాని వల్ల ఏమవుతుంది, సో దేర్ ఫోర్ ద కొలీషన్ కూడా మనకి గొడవలుగా అయిపోయి సో స్టెబిలిటీ అనేటువంటిది ఉండదన్నమాట. సో ఓకేనా, పొలిటికల్ పార్టీస్లో గవర్నమెంట్ అనేటువంటిది స్టేబుల్గా ఫామ్ చేయలేదు. వెన్ ద గవర్నమెంట్ ఈస్ నాట్ ఫార్మ్డ్ స్టేబుల్, సో దెన్ ఆబ్వియస్గా కొలీషన్ గవర్నమెంట్స్ ఫామ్ చేయాల్సిన పరిస్థితి వస్తే సో ప్రతిసారి ఏంటి అని అంటే కనుక అదర్ పార్టీస్కి ఫేవరబుల్గా అదర్ పార్టీస్కి సంబంధించి మనం పాలసీస్ ప్రతీది మైన్యూట్గా చెప్పి సో ఇది చేయడంలోనే టైం అంతా అయిపోతుంది తప్ప, ఆ డిబేట్సే జరుగుతాయి తప్ప యాక్చువల్ ఇంప్లిమెంటేషన్ పాలసీస్ అనేటువంటివి ఉండవు. సో ద గవర్నమెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో 2 to 3 పార్టీస్ వచ్చేసి మేము గవర్నమెంట్ని ఫామ్ చేస్తూ ఉంటారు, ఇంకో 3-4 పార్టీలు కలిసిపోయి మేము ఫామ్ చేస్తూ ఉంటారు. ఇంక ఇదే అయిపోతుంది తప్ప అసలు యాక్చువల్ గవర్నమెంట్ అండ్ రూలింగ్ అనేటువంటిది ఉండదు. సో దిస్ ఈస్ ద ప్రాబ్లమ్ విత్ రెస్పెక్ట్ టు ద ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ ఈస్ కమ్యూనల్ లైన్స్. సో క్యాస్ట్ బేస్డ్ మీద ఏ క్యాస్ట్కి ఆ క్యాస్ట్ పార్టీస్ ఫామ్ అయిపోయి ఏమవుతాయి అని అంటే కనుక క్యాస్ట్ బేస్డ్ ఓటింగ్ ప్యాటర్న్స్ వచ్చేస్తాయి. సో అండ్ సో క్యాస్ట్, సో ఆ పార్టీకే ఓటేయాలి, సో అండ్ సో క్యాస్ట్ ఈ పార్టీకే ఓటేయాలి అని చెప్పి మొత్తం అంతా కూడా పార్లమెంట్లో ఉన్న సీట్స్ అన్నీ కూడా ఏంటి అని అంటే కనుక క్యాస్ట్ బేస్డ్ పాలిటిక్స్ అయిపోతుంది కంప్లీట్. కానీ అంటూనే ఈవెన్ ఇప్పుడు కూడా ఉంది కదా అని చెప్పి మనకి ఆధార్ చెప్తున్నారనమాట. ఈ సిస్టంలోనే కాదు ఎఫ్పిటిపి సిస్టంలో కూడా మనకు అది జరుగుతోంది కదా అని చెప్పేసి మనకైతే ఆధార్ అయితే మాట్లాడుతున్నారనమాట. దెన్ అయితే సరే ఫస్ట్ పాస్ ద సిస్టమ్తో ప్రాబ్లం ఉంది, ఓకే ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్లో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మరి వాట్ ఈస్ ద సొల్యూషన్ దెన్ అంటే దెన్ ఆధార్ స్టార్టెడ్ ప్రపోజింగ్ ద సొల్యూషన్స్. అండ్ ద ఫస్ట్ అండ్ మోస్ట్ ఫీజబుల్ సొల్యూషన్
ఓకే. సో దెన్ ద ఆథర్ హ్యాస్ స్టార్టెడ్ ప్రపోజింగ్ ద సొల్యూషన్ అనమాట. సో సొల్యూషన్ ఏంటి అని అంటే ఎఫ్పిటిపి వద్దు, ఓకేనా, ఎఫ్పిటిపి ఉండాలి, దట్ ఈస్ ఫైన్, ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ కూడా ఉండాలి, ఈ రెండు మిక్స్డ్గా ఉండాలి, దాట్ ఈస్ కాల్డ్ యాజ్ మిక్స్డ్ మెంబర్ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్. సొల్యూషన్ ఏంటంటే ఆథర్ ఏం సజెస్ట్ చేస్తున్నారంటే మిక్స్డ్ మెంబర్ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్, మిక్స్డ్ మెంబర్ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్, వీ కాల్ ఇట్ యాజ్ ఎంఎంపిఆర్. ఎఫ్పిటిపి ఉండాలి, ఎఫ్పిటిపి ఒక్కటే ఉండకూడదు, ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ ఒక్కటే ఉండకూడదు, ఈ రెండు కలిపి ఉండాలి, దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎంఎంపిఆర్, మిక్స్డ్ మెంబర్ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ ఉండాలి అని చెప్పి మనకైతే కనుక ఆథర్ అయితే ఇక్కడ సజెస్ట్ చేయడం జరుగుతుందన్నమాట. ఏంటి ఈ ఎంఎంపిఆర్లో ఏం జరుగుతుంది, ఎంఎంపిఆర్లో ఏం జరుగుతుంది అని అంటే టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఏవైతే ఉంటాయో అవి మనం ఏం చేద్దామంటే కొన్ని ఎఫ్పిటిపిలో చేద్దాం. అంటే ఏంటి, ఇండివిజువల్ క్యాండిడేట్స్ని ఎలక్ట్ చేసుకుంటారు, సో వాళ్ళల్లో ఎవరు మనకి వాళ్ళందరిలో కల్లా టాప్ వస్తారో వాళ్ళని మనం ఎలక్ట్ చేసేసుకుంటాం ఎఫ్పిటిపి సిస్టంలో. సమ్ సీట్స్ విల్ బీ అండర్ ఎఫ్పిటిపి. ఇంకొన్ని సీట్స్ ఏం చేద్దామంటే ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్, అంటే పొలిటికల్ పార్టీకి ఓటేయమని చెప్దాం. అంటే వాళ్ళు ఒక క్యాండిడేట్కి ఓటేయాలి, ఒక పొలిటికల్ పార్టీకి కూడా ఓటేయాలి. సో కొన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ ఎఫ్పిటిపి సిస్టమ్ ద్వారా చేస్తాము, ఇంకొన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ ద్వారా చేస్తాం. సో దీని వలన మనకి ఏంటి అని అంటే పార్టీస్కి వాళ్ళ యొక్క ఓట్ షేర్ బట్టి మనకి వాళ్ళు నెంబర్ ఆఫ్ సీట్స్ వస్తాయి, ఎఫ్పిటిపి ద్వారా కొన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ వస్తాయి. సో దీని మూలాన మనకి ఏమవుతుంది అని అంటే ఫస్ట్ దాంట్లో అడ్వాంటేజ్ ఏంటి, ఫస్ట్ దాంట్లో అడ్వాంటేజ్ సో ఓకేనా, మోర్ స్టెబిలిటీ. ఇక్కడ ఆల్రెడీ మనకి ఎఫ్పిటిపి సిస్టమ్ ఆల్రెడీ ఉంది కాబట్టి స్టెబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ దాంట్లో ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ సిస్టంలో అడ్వాంటేజ్ ఏంటి, ఇట్ ఎన్ష్యూర్స్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఆల్ ద పొలిటికల్ పార్టీస్ బేస్డ్ ఆన్ ఓట్ షేర్. సో చిన్న పెద్ద అని పార్టీ లేకుండా ఇట్ ఎన్ష్యూర్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఆల్ పొలిటికల్ పార్టీస్. సో మొత్తం అందరి ఇది కూడా మనకి ఉంటుంది. సో దానివల్ల మనకి ఏమవుతుంది అని అంటే కనుక అప్పుడు ఐడియల్ అప్రోచ్గా అవుతుంది ఇది మనకి అని చెప్పి ఆథర్ అయితే సజెస్ట్ చేస్తున్నారు. ఇది సజెస్ట్ చేయడమే కాకుండా ఆథర్ ఏంటంటే ఇంటర్నేషనల్ ప్రాక్టీసెస్, ఇంటర్నేషనల్గా ఈ ఎంఎంపిఆర్ సిస్టమ్ ఎక్కడైనా జరుగుతుందా అని చెప్పేసి హీ హ్యాస్ పాయింటెడ్ అవుట్ అండ్ హీ టుక్ ద జర్మనీ ఎగ్జాంపుల్గా తీసుకుని మనకైతే కనుక చెప్తున్నారనమాట. సో జర్మనీలో మన యొక్క ఈక్వలెంట్ ఆఫ్ లోక్సభలు మనకి ఏంటి అని అంటే అరౌండ్ 598 సీట్స్ ఉన్నాయి వాళ్ళకి. వాళ్ళు ఈ 598 సీట్స్ని ఎఫ్పిటిపి సిస్టంలో పెట్టేయలేదు, అలానే ఈ 598 సీట్స్ని ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్లో కూడా పెట్టలేదు. వాళ్ళు ఏం చేశారంటే 50% ఆఫ్ సీట్స్ని ఇదేంటి అని అంటే ఎఫ్పిటిపి సిస్టంలో పెట్టారు, అంటే క్యాండిడేట్ని ఎలక్ట్ చేసుకోమని చెప్పారు. ద రెస్ట్ 50% ఆఫ్ సీట్స్ని ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్లో పెట్టారు, అంటే పొలిటికల్ పార్టీకి ఎలక్ట్ చేసుకోవాలని చెప్పి. సో దీని మూలన ఏమవుతుంది అని అంటే కనుక కొన్ని 50% ఆఫ్ సీట్స్ అంటే అరౌండ్ 299 సీట్స్ మనకి ఎఫ్పిటిపి ద్వారా వచ్చేస్తారు, 50% ఆఫ్ సీట్స్ మనం మొత్తం అన్ని పొలిటికల్ పార్టీస్కి అలొకేట్ చేస్తాం అనమాట. దీని మూలన దే విల్ హ్యావ్ బోత్ ద స్టెబిలిటీ అండ్ యాజ్ వెల్ యాజ్ అట్ ద సేమ్ టైమ్ దే విల్ హ్యావ్ దిస్ రిప్రజెంటేషన్ యాజ్ వెల్. స్టెబిలిటీ కూడా ఉంటుంది, అన్ని పొలిటికల్ పార్టీస్కి రిప్రజెంటేషన్ కూడా ఉంటుంది. అండ్ అలాగే సెకండ్ కేసు వచ్చేసి న్యూజిలాండ్లో కూడా అరౌండ్ 120 సీట్స్ ఉన్నాయి. 120 సీట్స్లో వాళ్ళు కూడా 60% ఫర్ ఎఫ్పిటిపి సిస్టమ్ అండ్ అలాగే ద రిమైనింగ్ 40% ఈజ్ ఫర్ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ సిస్టమ్. సో వీళ్ళకి కూడా స్టెబిలిటీ ఉంది, అన్ని పొలిటికల్ పార్టీస్ యొక్క రిప్రజెంటేషన్ ఉంది. సో ఓకేనా, అన్ని పొలిటికల్ పార్టీస్ యొక్క రిప్రజెంటేషన్ ఉంది. సో దీని మూలాన అంటే ఆల్రెడీ ఇంటర్నేషనల్ కంట్రీస్లో ఉంది ఎంఎంపిఆర్ సిస్టమ్, ఏమీ ఆన్ పేపర్ కాదు, ఆల్రెడీ కంట్రీస్లో కంటిన్యూ అవుతోంది, రన్ అవుతోంది. ఇన్ దట్ కాంటెక్స్ట్లో మనము ఈ సిస్టమ్ని ఫాలో అవ్వడం అనేటువంటిది ఐడియల్ అప్రోచ్. అంతే తప్ప ఓన్లీ ఎఫ్పిటిపి సిస్టమ్ వాడడం మూలాన మనకి ప్రాబ్లం ఏమవుతుందంటే, సో ఇండిపెండెంట్ పార్టీస్, చిన్న రీజనల్ పార్టీస్, వాళ్ళకి ఈవెన్ దో 15-20% ఓట్ షేర్ ఉన్నా కూడా వాళ్ళకి ఎటువంటి సీట్స్ ఉండట్లేదు. అండ్ అలా అని ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ వాడదాము అని అంటే కనుక మేబీ స్టెబిలిటీ ఉండకపోవచ్చు. కాబట్టి రెండిటి యొక్క మిక్స్డ్ బ్లెండ్ యూస్ చేద్దాము అండ్ దాట్ సిస్టమ్ ఈజ్ ఎంఎంపిఆర్ అని చెప్పి మనకైతే సజెస్ట్ చేస్తున్నారనమాట. అండ్ అలాగే ఆథర్ ఇంకొకటి ఏంటి అని అంటే రీసెంట్గా మనకి లా కమిషన్
లా కమిషన్ వాళ్ళు కూడా, ద లా కమిషన్ ఇన్ ఇట్స్ 170th report, the reform of the electoral, ఓకేనా, the reform of the electoral laws అని చెప్పి రిపోర్ట్ అయితే పబ్లిష్ చేశారు 1999లో. they had recommended the MMPR సిస్టమ్ని రికమెండ్ చేస్తున్నారనమాట వాళ్ళు. అండ్ దే ఆర్ ఆస్కింగ్ టు డూ ఇట్ ఆన్ అన్ ఎక్స్పెరిమెంటల్ బేసిస్. సో డూ ఇట్ ఆన్ అన్ ఎక్స్పెరిమెంటల్ బేసిస్ తోటి చేయండి. అరౌండ్ 25% ఆఫ్ ద సీట్స్ ఎంఎంపిఆర్, అంటే 75% ఏంటి అని అంటే ఎఫ్పిటిపిలో పెట్టుకోండి, 25% వచ్చేసి ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ పిఆర్ సిస్టంలో పెట్టుకోండి. దాని మూలాన మనకి ఏమవుతుంది అని అంటే కనుక, సో ఇఫ్ ఇట్ వర్క్స్ లెట్స్ సీ హౌ ఇట్ వర్క్స్ అని చెప్పేసి అయితే మనకి చెప్తున్నారనమాట. ఇప్పుడు నెక్స్ట్ డీలిమిటేషన్ కమిషన్ అయితే కూడా ఉంది కదండి, తర్వాత ఇట్ ఈస్ డ్యూ కదా. ఇప్పుడు డీలిమిటేషన్ కమిషన్ అంటే ఎగ్జిస్టింగ్ 543 సీట్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్ని మళ్ళీ ఇప్పుడు ఏంటంటే డిపెండింగ్ అపాన్ దేర్ పాపులేషన్ మళ్ళీ మనం ఏంటంటే కాన్స్టిట్యుయెన్సీస్ని రీడ్రా చేస్తారు. అలా రీడ్రా చేసేటప్పుడు ఇదిగోండి వీటిని కూడా ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్కి కూడా కొన్ని సీట్స్ని అలొకేట్ చేయండి అని చెప్పేసి అయితే చెప్తున్నారనమాట. దీని మూలాన మనకి ఇంకో ప్రాబ్లం కూడా సాల్వ్ అవుతుంది. ఏంటి అని అంటే కనుక, సో జనరల్లీ మనం పాపులేషన్ బేస్డ్ మీద చేస్తున్నాం కదా, మరి పాపులేషన్ బేస్డ్ మీద చేస్తున్నప్పుడు ఈ యొక్క నార్థరన్ స్టేట్స్, ఫర్ ఎగ్జాంపుల్ యూపీ, బీహార్, సో వీళ్ళ యొక్క ఈ పర్టికులర్ నార్థరన్ స్టేట్స్ యొక్క పాపులేషన్ విపరీతంగా ఎక్స్ప్లోడ్ అయిపోయింది. కానీ సదరన్ స్టేట్స్ ఏంటి అని అంటే కనుక గవర్నమెంట్ చెప్పినట్టుగా ఫ్యామిలీ ప్లానింగ్ మెజర్స్ అవి కూడా తీసుకుని వాళ్ళ యొక్క పాపులేషన్ అంతా కంట్రోల్ చేసుకున్నారు. ఇప్పుడు మరి మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, పాపులేషన్ బేస్డ్ మీద చేసినప్పుడు నార్థరన్ స్టేట్స్కి రిప్రజెంటేషన్ ఎక్కువ ఉంటుంది. మరి ఎప్పుడైతే వీళ్ళు ఫ్యామిలీ ప్లానింగ్ మెజర్స్ అవి తీసుకుని గవర్నమెంట్ చెప్పినట్టుగా విని చేసిన వీళ్ళ రిప్రజెంటేషన్ తగ్గిపోతుంది. సో ఇది ఆల్రెడీ వాళ్ళు ఎప్పటి నుంచో గొడవ పెడుతున్నారు, ఇది ఇలా జరుగుతోంది, మాకు అన్యాయం జరుగుతోంది అని చెప్పి. సో ఇప్పుడు వాళ్ళకి అన్యాయం జరిగేది కూడా మనం వాళ్ళకి న్యాయం చేయాలంటే ఈ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ సిస్టమ్ని కూడా మనం ఇంక్లూడ్ చేసుకున్నట్లయితే కనుక ఏం జరుగుతుంది అని అంటే, అప్పుడు వాళ్ళ పొలిటికల్ పార్టీస్ యొక్క మనం పొలిటికల్ పార్టీ బేస్డ్ సీట్స్ ఇస్తాం కాబట్టి, సో ఆ సదరన్ స్టేట్స్ నుంచి వచ్చేటువంటి పొలిటికల్ పార్టీస్ నుంచి వచ్చేటువంటి మెంబర్స్కి కూడా మనకి రిప్రజెంటేషన్ అనేటువంటిది ఉంటుంది. సో ఇన్ కేస్ ఒకవేళ ఎఫ్పిటిపి దాంట్లో ఒకవేళ ఇదైపోయినా ఈ పొలిటికల్ పార్టీస్ ఇదిలో వాళ్ళకైతే వస్తుంది అని చెప్పి మనకైతే ఆర్డర్ అయితే కనుక క్లియర్గా రికమెండ్ చేస్తున్నారు. సో హీ హ్యాస్ కోటెడ్, so he is now arguing, he is saying that for the next election, so we have to implement this particular system, ఇట్లా ఐడియల్గా ఉంటుంది ఇంప్లిమెంట్ చేసినట్లయితే అని చెప్పి లా కమిషన్ యొక్క రికమెండేషన్ని కోట్ చేస్తున్నారు. అండ్ అలాగే ఇదేమీ ఆన్ పేపర్ సిస్టమ్ కాదు, ఇది ఆల్రెడీ మనకి ఏంటంటే కంట్రీస్ లైక్ న్యూజిలాండ్ అండ్ యాజ్ వెల్ యాజ్ జర్మనీలో వాళ్ళు ఇదే సిస్టమ్ ఫాలో అవుతున్నారు. దే ఆర్ హ్యావింగ్ ద స్టెబిలిటీ అండ్ యాజ్ వెల్ యాజ్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఆల్ పొలిటికల్ పార్టీస్ అయితే కనుక ఉంది అని చెప్పి మనకి ఇక్కడ అయితే ఆర్డర్ అయితే పాయింట్ చేస్తున్నారు అనమాట. ఓకేనా అండి. సో what is this MMPR system and as well as what is this proportional representation system and what is the first past the post system. So ఇవి మీకు అర్థం కావాలన్నమాట. సో దీస్ ఆర్ బేసికల్లీ ద ఆర్గ్యుమెంట్స్ దట్ ఆర్ మేడ్ బై ద ఆథర్ ఇన్ దిస్ పర్టికులర్ ఎడిటోరియల్. ఒకసారి మీరు ఇప్పుడు మళ్ళీ ఎడిటోరియల్ చదివినట్లయితే కనుక యూ ఫీల్ ఇట్ వెరీ ఈజీ అండ్ సింపుల్. అర్థమైందా అండి? ఈజ్ ఇట్ క్లియర్? ఎస్. దెన్ నౌ ఇప్పుడు ఏంటంటే ఫైనలీ దట్స్ ఇట్. ఓకేనా. అయితే ఈ ఎడిటోరియల్ బేస్డ్ మీద ఒక క్వశ్చన్, ఎగ్జామిన్ ద కేస్ ఫర్ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ ఇన్ ద ఎలక్టోరల్ ప్రాసెస్ ఇన్ ఇండియా. సో ఓకేనా. సో వెదర్ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ మనం పెట్టుకోవచ్చా, ఓకేనా అని చెప్పేసి దెన్ యూ కెన్ ఆర్గ్యూ వాట్ ఈస్ ప్రపోర్షనల్ ఎఫ్పిటిపి సిస్టమ్, ప్రస్తుతం మనం ఏ సిస్టమ్ ఫాలో అవుతున్నాము, ఓకేనా. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే వాట్ ఆర్ ఇట్స్ అడ్వాంటేజెస్, మరి ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ తీసుకోవడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటి, ఒకవేళ అదే తీసుకోవచ్చా లేకపోతే ఇంకేమైనా సజెస్ట్ మెజర్స్ ఉన్నాయా, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎంపిఆర్ ఏమైనా ఉందా, దాని గురించి ఏమైనా రాస్తారా. సో ఓకేనా. ఇంటర్నేషనల్ ప్రాక్టీసెస్ ఏమైనా మీరు చూసారా ఆల్రెడీ జరుగుతున్నవి, లా కమిషన్ రికమెండేషన్స్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ కూడా మనం పాయింట్అవుట్ చేయొచ్చు అనమాట ఈ పర్టికులర్ క్వశ్చన్లో. ఫ్రెండ్స్ అయితే ఈ యొక్క ఎడిటోరియల్ యొక్క ఇంపార్టెన్స్ని
సో మీకు మనం గుర్తించి మనం ఏం చేస్తున్నాము అని అంటే ఒక అల్టిమేట్ ఎడిటోరియల్ బేస్డ్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఫర్ యూపీఎస్సీ అనేటువంటి ఇనిషియేటివ్ అయితే కనుక లాంచ్ చేయడం జరిగింది. సో ఈ పర్టికులర్ ఇనిషియేటివ్లో మీకు ఏంటి అని అంటే డైలీ ఒక క్వశ్చన్ అయితే ఇస్తారు ఎడిటోరియల్ బేస్డ్ మీద. ఇదిగోండి ఈ క్వశ్చన్, ఇప్పుడు మనం చూస్తున్నటువంటి క్వశ్చన్ అందులోంచి మనం పిక్ చేసుకున్నదే. ఓకేనా, ఇక్కడ మనకి ఏంటి అని అంటే కనుక మీరు రాసిన తర్వాత మీ పేపర్ని ఎవాల్యుయేట్ చేయబడుతుంది అండ్ అట్ ద సేమ్ టైం మీకు ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వబడడం జరుగుతుందన్నమాట. ఓకేనా అండి, ఇది అయిన తర్వాత సో వీ విల్ ఆల్సో గివ్ యూ ద మోడల్ ఆన్సర్ యాజ్ వెల్. అండర్ దిస్ ఇనిషియేటివ్ మోడల్ ఆన్సర్ కూడా ఇవ్వబడడం అయితే జరుగుతుంది. ఈ పర్టికులర్ యొక్క ఇనిషియేటివ్ మనం ఏంటి అని అంటే 6 months వ్యాలిడిటీ తీసుకోవాలనుకుంటే 6,000 రూపీస్ ఛార్జ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. 1 year వ్యాలిడిటీ ఇస్ జస్ట్ 10,000 అండ్ లైఫ్ టైం వ్యాలిడిటీ కావాలి అనుకుంటే 20,000. సో డైరెక్ట్లీ దిస్ ఇనిషియేటివ్ విల్ బి టేకెన్ అప్ బై సురేష్ సార్ ఇట్ సెల్ఫ్ అండ్ ఆయనే ఈ పర్టికులర్ ఇనిషియేటివ్ యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ ఇనిషియేటివ్ ఈ క్వశ్చన్ అయితే కనుక నాకు ఇవ్వడం అయితే జరిగింది అండ్ ఐ హ్యావ్ గివెన్ దిస్ క్వశ్చన్ హియర్ ఫర్ యూ. నౌ యూ కెన్ రైట్ యువర్ ఆన్సర్స్. సో ఓకేనా అండి, అండ్ ఇఫ్ యూ కెన్ జాయిన్ ఇన్ దిస్ ఇనిషియేటివ్ యువర్ పర్టికులర్ ఆన్సర్స్ will be evaluated because without evaluation మనం అలా రాసుకుంటూ వెళ్ళిపోతే యూజ్లెస్ కదండి. వితౌట్ ఎగ్జామినింగ్ ఇట్ ఈస్ వర్త్లెస్ కదా. సో దట్ ఈస్ హౌ అనమాట. సో కాబట్టి ఏంటంటే మనం రాయాలి, మనం రాసిన దాన్ని మనం అవతల వాళ్ళ చేత ఎగ్జామిన్ చేయించుకోవాలి ఒక ఎక్స్పర్ట్ చేత. సో చేయించుకున్న తర్వాత ఫీడ్బ్యాక్ తీసుకోవాలి, మనం ఏం ఆన్సర్ రాసాము అన్న దాని మీద, అంటే ఏమి బాగా రాసాం ఏమి రాయలేదు అన్నది. అండ్ యాజ్ వెల్ యాజ్ ఫైనల్లీ ఒక మోడల్ ఆన్సర్ని కూడా మనం అయితే ప్రొవైడ్ చేస్తారనమాట మీకు. అది మనం ఏంటంటే మన ఆన్సర్తో ఇన్కార్పొరేట్ చేసుకోవాలి. దట్ ఈస్ హౌ వీ లెర్న్ ఇట్. ఓకేనా. సో ఇన్ కేస్ మీకు ఏవైనా డౌట్ ఉంటే కనుక లేదా ఈ ఇనిషియేటివ్స్ మీకు నచ్చినట్లయితే, మా క్లాసెస్ అవి నచ్చినట్లయితే కనుక యూ కెన్ కాంటాక్ట్ టు దిస్ పర్టికులర్ నెంబర్. ఓకేనా. ఎస్. సో ఎడిటోరియల్ అర్థమైందా అండి? ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ ఏంటి, ఫస్ట్ పాస్ ద పోస్ట్ సిస్టమ్ ఏంటి, ఎంఎంపీఆర్ ఏంటి, ఆథర్ ఏం చెప్తున్నారు, ఇంటర్నేషనల్ ప్రాక్టీసెస్ ఏం సజెస్ట్ చేస్తున్నారు, ఇక్కడ ఆల్రెడీ జరుగుతుంది కదా. సో కాబట్టి ఏంటి అని అంటే మనం కూడా ఎక్స్పెరిమెంటల్ బేసిస్ మీద సో చెయ్యొచ్చు అని చెప్పేసి లా కమిషన్ కూడా కోట్ చేశారనమాట. దట్స్ ఇట్. అండ్ ఫర్ టుడేస్ క్వశ్చన్, consider the following statements about Competition Commission of India. It is a statutory body of the Government of India responsible for enforcing the Competition Act 2002. Okay. The Monopolies MRTP Act 1969 was repealed and replaced by Competition Act 2002 upon the recommendations of the Swaran Singh Committee. Okay. So now which of the above statements is correct? One only correct, two only correct, both one and two, and none of the above. Yes. That's it friends. If you know this answer, by now I feel that you know this answer. Please comment your answer. And please comment how you have understood. Is it understood or have you loved the video or not? And alage, so to show your love and as well as support, just please like the video. Okay Nandi, that boosts us motivation and we will try to keep more efforts to explain you in more simple terms. Yes. Okay and chalo maraithe kanaka, let's meet again in the next episode with a new analysis. Thank you so much. Bye bye. Happy learning. All the best.